ओम नमो भगवते वासुदेवाय। ओम नमो वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया नित्यं भागवतसेवया भगवतीरुत्तमा श्लोके भगवति उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च देवकीनन्दनाय च कुमाराय नन्दगोपकुमाराय गोविन्दाय गोविन्दाय नमो नमः। ॐ ज्ञानाञ्जनाशलाकय चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा तदादि स्वापदान्तिकं वन्देऽहं श्रीयुतापतकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगना रघुनाथं तं साद्वैतं सावधूतं परिजना कृष्ण चैतन्य श्री राधा कृष्ण पदा सहगना ललिता श्री विशाखान्वितांश्च हे कृष्ण हरदास दीनबन्धो जगत्पते गोपेशा गोपिका राधाकान्ता तप्त कांचना गौरी राधे वृंदावनेश्वरी कुशभानो प्रणमामि हरिप्रिये। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामी नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत श्रीवासदि गौर हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे। हरे कृष्ण। సో చాలా రోజుల తర్వాత 2 వారాలు ఆల్మోస్ట్ మనం శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 7వ అధ్యాయం పేరు ద్రోణ శుక్ల దండనంలో ఫస్ట్ 7 శ్లోకాలు మనం చర్చించాం.
ఫస్ట్ 7 శ్లోకాల్లో భగవంతుడు భగవంతుడిని వేదవ్యాస ఏ విధంగా చూశాడు అన్న చేసి మనం నా యొక్క ప్రభావం కోసం మనం చర్చించాం. ఇప్పుడు అక్కడ వ్యాసదేవుడు తన రచన కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు అదే భాగవతాన్ని తన శుద్ధులైన సుఖదేవ గోస్వామికి ఇచ్చాడు. దాని వలన 8, 9, 10, 11 4 శ్లోకాల్లో ఉంటుంది. దాని తర్వాత ఈ ద్రోణ సూత్రం తర్వాత ఇది వస్తుంది. ఇప్పుడు 8వ శ్లోకం. సా సంహితాం భాగవతే చాత్మజం సుఖమధ్యాపయామాస నివృత్తి నిరతం ముని. మహాముని అయిన వ్యాసదేవుడు ఆ విధంగా శ్రీమద్ భాగవతమును రచించి పునర్విమర్శ గావించిన పిమ్మట ఆత్మానుభవమునందు అంతకు పూర్వమే మగురునేటి తన పుట్టునకు సుఖదేవ గోస్వామికి దానిని బోధించుకోవాలి. ఇక్కడ ఏం చేశాడు? ఆల్రెడీ రాసేసాడు, రచించి పునర్విమర్శ గావించింది అనమాట. దాన్ని మళ్ళీ ఎడిటింగ్ కూడా చేసి అవన్నీ చేసిన తర్వాత అంతకు ముందు నుంచి భవనందు ఆల్రెడీ నిమగ్నుడై ఆత్మానుభవ ప్రాసెస్ లో ఆనందాన్ని పొందుతున్నట్టే తన పుత్రుడైన సుఖదేవ గోస్వామికి ఈ భాగవతాన్ని బోధించాలని తలుచుకున్నాడు, బోధించేవాడు. ఇక్కడ కృత్వానుక్రమ అంటే ప్రభుపాద వారు కృత్వ అంటే రచించి, అనుక్రమ అంటే సరిచూసి. అంటే ఆయన మళ్ళీ ఎడిటింగ్ చేసి దాన్ని మళ్ళీ పరిశీలించాడు, నేను రాసిన కరెక్ట్గా ఉండాలి ఇంచేత. అందుకనే ఇది అమలం పురాణం. అంటే ఎటువంటి డౌట్, భక్తికి సంబంధించి ఎటువంటి డౌట్ కానీ ఎటువంటి సంకోచాలు కానీ లేకుండా చెయ్యాలన్నదే వ్యాసవ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి ఆయన ఆల్రెడీ రచించున్నది, అది 18 పురాణాలు అప్పటికే రచించాడు. దాంట్లో భాగవతం ఒకటి, దాన్ని కరెక్షన్ ఎడిటింగ్ చేశాడు, మళ్ళీ దాన్ని పునఃపరిశీలించాడు. అంటే భాగవతాన్ని 3 సార్లు వ్యాసదేవుడు లాంటి వ్యక్తి చూశాడు అంటే ఇంకా మనం దానికోసం మనం చెప్పక్కర్లేదు. మళ్ళీ అంటే 3 సార్లు 30 సార్లు చదివిన సార్ తప్పులు వస్తాయి. కానీ వేదవ్యాసుడు లాంటి ఆయన ఆ పురాణాలు, వేదాంత సూత్రాలు, ఉపనిషత్తులు ఇవన్నీ ఒక్కసారి రాశాడు ఆయన. ఇప్పటి వరకు కరెక్షన్ లేదు. అవే ఆయన మొదట్లో ఏది రాశాడో అదే ఇప్పుడు కూడా వెళ్తుంది. అంత పెర్ఫెక్షన్, అంత పరిపూర్ణత సంపాదించిన వ్యక్తి ఒక రచనను 3 సార్లు పునర్విమర్శ చేశాడు అంటే దాంట్లో ఎటువంటి సంకోచానికి దారి ఉండదు. అందుకనే ఎప్పుడైనా సరే మనకి ఏదైనా ఒక విషయంలో మనకి రెండు స్టోరీ లాంటివి ఏమైనా వస్తే ఫైనల్ గా మనకి భాగవతం అనేది మనకి ఆధారం, ప్రామాణికం. దాన్ని బట్టి మనం ఏదైనా చేయాలి. ఒక పురాణం ఒకలాగా ఉంది, ఇంకో పురాణంలో ఇంకోలా ఉంది, భాగవతం ఏముంది, భాగవతం చెప్తుంది అదే ఫైన్. ఎందుకంటే భాగవతాన్ని వాటిని కూడా రచించిన వ్యక్తి 3 సార్లు పునర్విమర్శ చేసి ఎడిటింగ్ చేసిన వ్యక్తి కాబట్టి అందులో మళ్ళీ ఎటువంటి సంకోచాలు కూడా దారి. ఇక్కడ భాషలో ప్రభుపాద చెప్తున్నారు, అటువంటి బ్రహ్మ సూత్రం లేదు వేదాంత సూత్రంలో ఆత్మానుభవం నందు అంతకు పూర్వం మగ్నులైన వారికే నిర్దేశించబడి ఉన్నది. ఎందుకు ఇన్నిసార్లు చేశాడు ఈయన?
వ్యాధివ్యాసులు ఎందుకు 3 సార్లు పునర్విమర్శిస్తారు? ఎందుకంటే అప్పటికే నా గ్రంథాలు అన్ని చదివిన వాళ్ళు ఏదో ఒక పద్ధతిలో నిమగ్నలై ఉంటారు. ఆత్మ సాక్షాత్కారం కోసం, ఆత్మానుభవం కోసం ఏదో ఒక పరికల్పన చేసుకుని ఉంటారు, ఏదో ఒక ప్రయాస పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా ఆకర్షించగలగాలి. అటువంటి వాళ్ళకు కూడా ఆలోచన పెట్టేయాలి. ఇది అది కాదు, దానికి ఇది బెటర్ ఏమో అన్న దాంట్లో అన్న ఉద్దేశం మీద ఆయన పది విధాలుగా ఆయన ఆలోచించి 3 సార్లు పునర్విమర్శిస్తారు. అందుకనే ఆత్మానుభవంలో అందరు పూర్వం మొగ్గులేని వారికే ఉద్దేశం పడింది. ఈ విధంగా ఇక మహాభారతము శ్రీమద్ భాగవతం పూర్వమే రచింపబడగా ఇతర పురాణములు మహాభారతం కన్నా పూర్వమే లిఖింపబడినవి. యాక్చువల్గా మహాభారతం శ్రీమద్ భాగవతం ఈ ఎడిటెడ్ వెర్షన్ కంటే ముందే రచింపబడ్డది. కాకపోతే దానికంటే ముందు ఈ పురాణాలనే రాశాడు. ఫస్ట్ పురాణాలు రాశాడు. పురాణాలను రాసిన తర్వాత మనలాంటి బద్ధజీవులు ఉద్ధరించడం కోసం ఆయన మహాభారతాన్ని రాశాడు. అంచేత ఆ తర్వాత మళ్ళీ భాగవతాన్ని మళ్ళీ ఎడిటింగ్ చేసి ఈ విధంగా రాశాడు. అంచేత మనకి ఫైనల్ వెర్షన్ భాగవతం ఫైనల్ ఇచ్చేటప్పుడు వచ్చేదానికంటే ముందే మహాభారతం ఉంది. ఆ మహాభారతం కంటే ముందు ఇది ఉంది, ఈ పురాణాలు ఉన్నాయి. సంపూర్ణంగా వివరింపబడే పూర్వం ఈ శ్రీమద్ భాగవతము వ్యాసము నుంచి సారాంశంగా నొసగబడినది. అంతేగాక నివృత్తి మార్గం అవలంబించడం ఇది చక్కని విజ్ఞాన శాస్త్రమై ఉంది. ప్రవృత్తి మార్గ విధానం ఆధారం నుంచే ఖండింపబడుచున్నది. అంచేత ఇంత ముందు కూడా ఇది నివృత్తి మార్గంలో ప్రవృత్తి మార్గంలో ఒక విధమైనవి. ఎలాగంటే వ్యాధవ్యాసం ఇంత ముందు రాసిన దాంట్లో ప్రవృత్తి మార్గం కోసం ఎక్కువ రాశాడు. అదే ప్రాబ్లం. అంటే ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేస్తే ఇది వస్తుంది, అలా చేస్తే ఇది వస్తుంది, కానీ దీనికి మీరు గొడవ పడద్దు అలాగనే. కానీ జనాలు ఒకసారి వెళ్ళిన తర్వాత చిన్నపిల్లలకు మనం చెప్పచ్చు, షాప్కి వెళ్తాం కానీ నువ్వు నీకే కొని వాళ్ళు కావాలి ఇవ్వాలంటే మరి తీసుకెళ్తే ఇక్కడ వచ్చేస్తాను అంటే అంటాడు. అక్కడికి వెళ్ళాక వాళ్ళు పేజీ పడుతుంది. చిన్నపిల్లలతో మనస్తత్వం, చిన్నపిల్లలతో లక్షణం అది. అన్నీ అంటాడు కానీ అక్కడికి వెళ్ళాక పేజీ పడుతుంది. అదే విధంగా మనం కూడా అలాంటి వాళ్ళమే. ఈ ఇంద్రియ భోగంలో పడి మనం కాదు అనుకున్నా సరే దాంట్లో పడతాం. అంచేత ఇవి చేయకూడదు, ఇవి ఇలా చేస్తే ఇది వస్తుంది కాబట్టి దాన్ని అలా చేయకూడదు, నేను ఇలా చేస్తే ఇలా చేయకూడదు, ఇది చేయకుండా ఇలాగే చేయాలి మన భగవంతుని కోసం అలాగే చెప్పేస్తే జనాలు ఇంకా అవి తెలుసుకున్న తర్వాత ఎందుకు వదులుతారు? అందరూ అటే ప్రవృత్తి మార్గంలోకి వెళ్ళిపోయారు. ప్రవృత్తి మార్గంలో ఇంద్రియ భోగానికి ఏది కావాలో అవి తెలుసుకున్నారు, మీద వదిలేదు. చేయకూడదు అన్న విషయాన్ని వదిలేశారు. అందుకనే దాన్ని మళ్ళీ రచన చేసి శ్రీమద్ భాగవతం నివృత్తి మార్గంలో పెట్టాడు. అంటే ఇలా చేయకూడదు, ఇదే చేయాలి, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు. అందుకనే భాగవతంలో మనకు అన్ని కూడా హిరణ్యకశిపుడు చాలా తపస్సు చేసిన విషయం చెప్పాడు. కానీ దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి, దాని వచ్చిన ముప్పేటండి వివరణ ఎక్కువ ఉంటారు. అంచేత నివృత్తి మార్గం ఎక్కువగా ఈ భాగవతంలో వివరించబడ్డారు. అంచేత దాన్ని ఆ ప్రవృత్తి మార్గ విధానాన్ని నాగమనిసి ఖండించబడ్డారు. నువ్వు ఆ విధంగా రాసావు. ఇంద్రియ భాగం కోరుకున్న వారికి ఏ విధంగా చేస్తే ఇంద్రియ భాగం వస్తుందో తెలియజేసావు. అది తెలియజేయకుండా ఉంటే సరిపోతుంది. ఎవరికైనా ఉన్నారనుకోండి, అన్నం కావాలంటే అన్నం అంటే ఇది కూర ఇది నేర్పించి మీరు ఇచ్చేస్తే ఆ తిని వెళ్ళిపోతాడు. అలాగే ఒక గంట ఆగామనుకో, అప్పుడు వాళ్ళ దగ్గరికి బిఏపీకి కౌంట్లో మిగిలితే ఉంటుందేమో అంటే అప్పుడు ఏం చేస్తాడు, వీడు ఊడిపోతాడు. ఎందుకని అక్కడ బిఏపీ కౌంటర్లో ఎక్కువ పెద్ద మంచి మంచి ఐటమ్స్ వస్తాయి. అక్కడ ఆప్షన్ ఎప్పుడైతే ఇచ్చామో ఆటోమేటిక్గా ఉండిపోతాడు. దానికోసం తపస్సు చేయడానికి మనకు సంసిద్ధం అయిపోతాడు.
జనాలందరూ ఆ విధంగా అయిపోయారు. ఈ విధంగా చేయడం ఇంద్రబాబు ఇలా కలుగుతుందని చెప్పి ప్రభుత్వ మార్గం ఎప్పుడైతే చెప్పాడో జనాలు తపస్సు చేయడం, దానికోసం తపస్సు చేయడం మొదలు పెట్టారు. ఈ భగవంతుడి కోసం చేయాలనే విషయం మర్చిపోయింది. సో ఆ విధంగా ఈ ప్రవృత్తి మార్గాన్ని నారదుడు ఖండించాడు. నువ్వు చేసిన తప్పది ఇంకా కాదు, ప్రవృత్తి మార్గం ఉంటుంది. అందుకనే మా శ్రీమద్ భాగవతాన్ని ఆయన మళ్ళీ పునర్విమర్శ చేసి ఎడిటింగ్ చేసి సంపూర్ణంగా నివృత్తి మార్గాన్ని భాగవతం మొత్తాన్ని చెప్పారు. ఇప్పుడు దాన్ని ఆయన తన పుత్రుడైన ఎవరైతే ఆల్రెడీ ఆత్మానుభవ మార్గంలో సాధన చేస్తూ దాని యొక్క ఆనందాన్ని అనుభవిస్తున్నాడో అటువంటి పుత్రుడు సుఖదేవ గోస్వామికి ఇవ్వాలని చెప్పి ఆయన సౌనక ఉవాచ సవై నివృత్తి నిరత సర్వత్రోపేక్షకో ముని కశ్యవా బృహతి మేత తాం ఆత్మారామం సమభ్యసత్. అంచేత ఇక్కడ చెప్తున్నా సౌనకుడు సూత గోస్వామిని ప్రశ్నించాడు. శ్రీ సుఖదేవ గోస్వామి నివృత్తి మార్గమున చదుచు ఆత్మారాముడైనట్టు వాడు ఏ కారణం చేత అతడు అట్టి నివృత్త శాస్త్ర అధ్యయనం చేపట్టను. విస్తృత శాస్త్ర విజ్ఞానం అధ్యయనం చేపట్టాడు. అక్కడ చెప్తున్నాడు, నువ్వు ఇందాక చెప్పావు భాగవతం అన్నది నివృత్త మార్గానికి సంబంధించిందని. ఆల్రెడీ ఈయన నివృత్తి మార్గంలోనే ఉన్నాడు సుఖదేవ గోస్వామి. అయినప్పటికీ మళ్ళీ దాన్ని ఎందుకు చదవాలనుకున్నాడు ఎందుకు చదవాలనుకున్నాడు అని చెప్పి అడిగాడు. ఎందుకంటే భాగవతాలకు నచ్చినాయి, దానికోసం నివృత్తి మార్గ అవలంబన కోసం చేసింది. ఆ నివృత్తి మార్గ అవలంబన ఆల్రెడీ సుఖదేవ కోసం మళ్ళీ ఆయన మళ్ళీ దీనికోసం ఎందుకు వినాల్సి వచ్చింది, ఎందుకు వినాలనుకున్నాడు, ఎందుకు ఆకర్షితులయ్యాడు అని చెప్పి అనుకున్నాడు. దాంట్లో ప్రభుపాద వారు దీన్ని భాషలో రాస్తున్నారు. శ్రీల సుఖదేవ గోస్వామి అటువంటి ఆత్మారామ స్థితిని చేర్చేవాడు అయినప్పటికీ అతడు విస్తృతమైనట్టి శ్రీమద్ భాగవత అధ్యాయం అనేది ఆకర్షితుడయ్యను. అనగా శ్రీమద్ భాగవతం వ్యాధి జ్ఞానంలో కూడా అతిశయించి ఆత్మారాములు కూడా ఉన్నత విద్య వంటిదై ఉన్నది. సుఖదేవ గోస్వామి ఆల్రెడీ నివృత్త మార్గాన్ని అంటే ఈ ప్రభుత్వ మార్గాన్ని ఎలాగో వదులుకున్నాడు. అది వదులుకోవడమే కష్టం. అంటే డూస్ ఇవి చేయాలి, అవి చేయాలి, అవి చేయాలి. అందుకని మనం ఫస్ట్ లో వస్తే ఎవరికైనా మనం టీచింగ్ ఏం చేస్తాం, ముందు ఏం చేయాలి, ఒక మాల చేయండి, అప్పుడు మన మందిరం వస్తుందండి అని చెప్తాం. ఎక్కడ మనం వెంటనే చెప్పాం, నివృత్తి మార్గం చెప్పాం. అంటే మీరు నాలుగు తినకూడదు, టీ మానేయాలి, ఇవి చెప్పడం వెంటనే స్టార్టింగ్ లో మనం చెప్పాం. చెప్తే ఏమవుతుంది, ఆడు అప్పటి రాడు, అప్పుడే నివృత్తి తీసుకుంటారు కదా. అందులో ప్రవృత్తి అనేది ముందు ఆకర్షణీయంగా ఉంటుంది. అంచేత ప్రవృత్తి కంటే నివృత్తి అనేది చదువు కఠినం. అప్పుడు మనకి ఎప్పుడైతే ఆడు రావడం మొదలుపెట్టాక కొన్ని రోజులు, ఒక సంవత్సరం అలా జపం చేస్తున్న తర్వాత మరి ఇంకా మరి నాన్ వెజ్ వదిలేవచ్చు కదా, ఏంటి ఇంకా అది ఇది నాన్ గార్లు వదిలేయండి, ఇంకా టీ కాఫీ వదలండి, బుక్ డిస్ట్రిబ్యూషన్ రండి, మార్నింగ్ ప్రోగ్రామ్ రండి, మంగళారతి ఒకటి టైప్ చేస్తాం. నివృత్తి ఇవి చేయకూడదు, అవి చేయకూడదు, ఇవి వదిలేయాలి, అవి వదిలేయాలి. నివృత్తులు కాదు చేయకూడదు. నాన్ గాలి తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు, టీ కాఫీ తాగకూడదు, వైష్ణవు దూషించకూడదు. మన బాబు ఎప్పుడు వైష్ణవు దూషించకూడదు అనే విషయం ముందు చెప్పదు. సో ఈ విధంగా నివృత్తి మార్గాన్ని తర్వాత చెప్తాం. అందుకే యమ నియమ, అష్టాంగంలో కూడా ఫస్ట్ యమ చేయాల్సింది, నియమ చేయకూడదు ఫస్ట్, తర్వాత అంచేత అటువంటి రెండో స్థాయి అంటే ప్రవృత్తి మార్గం దాటి నివృత్తి మార్గం గెలిపోయాడు. ఇప్పుడు భాగవతం కూడా నివృత్తి మార్గంలో చెప్తుంది, ప్రవృత్తి మార్గం దాటించి. అటువంటి నివృత్తి మార్గంలో వ్యక్తి కూడా ఆకర్షించబడ్డాడు అంటే భాగవతుల గొప్పతనం ఏంటని మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి నివృత్తి మార్గంలో ఉన్న వాళ్ళు కూడా ఆకర్షించగలిగే శక్తి భాగవతానికి ఉంది. అది భాగవతాల గొప్పతనం.
ఇంకా ప్రభుపాద అంటున్నారు అనగా శ్రీమద్ భాగవతం వేద జ్ఞానమును కూడా అతిశయించినట్టే ఆత్మారాములకు కూడా ఉన్నత విద్య వంటిదై ఉన్నది. అంటే వేద జ్ఞానం తర్వాత ఫస్ట్ ప్రవృత్తి తర్వాత నివృత్తి నేర్పిందంటే వదిలేస్తాం. అటువంటి వాళ్ళకు కూడా అంటే వేద జ్ఞానం యొక్క సారాంశం తెలుసుకున్న వాళ్ళకి కూడా ఆకర్షించగలిగే శక్తి ఉన్నది శ్రీమద్ భాగవతం. కానీ మనకే లేదు, మనమే ఆకర్షిస్తున్నాము. భాగవతం చదవాలంటే నిద్ర వస్తుంది. భాగవతం క్లాస్ అనగానే మనకి ఎప్పుడు లేని నిద్ర అంతా వచ్చేస్తుంది. మిగతా టైం అంతా బాగానే ఉంటాం. ఒక్క భాగవతం క్లాసు మొదలవగానే నిద్ర వస్తుంది. అంచేత మనకి అంటే మనలో ఇంకా ఆ వేద జ్ఞానంతర సారాంశం మనం తీసుకునే స్థితిలో లేము. అది మన బద్ధ స్థితిలో ఉన్నాం కాబట్టి మనకి నిద్ర అనేది వస్తుంది. అంచేత అటువంటి వాళ్ళు కూడా ఆకర్షించగలిగే శక్తి ఉన్నారు. అంచేత ఆయన సుఖదేవ గోస్వామి కూడా దీనికి ఆకర్షితయ్యారు. దానికి సూత గోస్వామి చెప్తున్నాడు, ఆపారామస్య మనయో నిర్గంధ ఆప్యుక్రమే కుర్వంత హైతికుం భక్తిం అర్థం భూత గుణో హరి ఇత్తం భూత గుణో హరి. పలు విధములకు ఆత్మారాములు ఆత్మ ఏంది ఆనందం. ఆత్మారాములు అంటే రామ అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు, రమింపజేసేవాడు. రామ అంటే రమింపజేసేవాడు. రమింపజేయడం అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు. అంచేత ఆత్మారాములు తనకు తానుగా ఆనందం పొందేవాడు. ఆనందం కోసం ఇప్పుడు మన ఆనందం పొందాలని ఎవరి మీద ఒకరి మీద ఆధారపడాలి. టీవీ చూడాలి, లేకపోతే మొబైల్ చూడాలి, లేదంటే ఎవరితో చేయాలి, కలవాలి, ఏదో చేయాలి, ఎవరు మనం పొగడాలి, అది చేస్తే మనకి ఆనందం వస్తుంది. లేకపోతే ఎవరి మీద ఆధారపడగానే ఆనందంగా ఉండేవాడు ఆత్మ. పలు విధమైన ఆత్మారాములు ముఖ్యంగా ఆత్మానుభవ మార్గమున స్థితులైనటువంటి వారు సర్వ విధమైన భౌతిక సంబంధం నుండి ముక్తి నందియులను దేవదేవుడు శ్రీకృష్ణకు విశుద్ధ భక్తి సేవను కొనరింపకూడదు. దీని భావమేమనగా ఆ దేవదేవుడు దివ్య గుణములను కలిగి ఉండును కనుకనే అతడు ముక్త పురుషులతో సహా ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాడు. వాళ్ళకి వారు ఆనందంగా పొందగలరు. వాళ్ళు ఎవరి మీద కూడా ఆధారపడరు. కానీ అటువంటి వాళ్ళు కూడా భగవంతుడి యొక్క సేవలో, భగవంతుడి యొక్క సేవ అంటే అక్కడ ఓన్లీ ఇలా సేవ చేయడం కాదు, కీర్తన కూడా సేవే, శ్రవణం కూడా సేవే. ఇప్పుడు మనం చేస్తున్న సేవే వింటున్నాం. ఇప్పుడు మన ఇంట్లో పనులు అంటే మనం మనిషి పెట్టి చేయించుకున్నాం. కానీ వెనుమని ఎవరైనా మనం డబ్బులు ఇచ్చి వెనుమని చేయగలవా? ఎవడు బాధ క్లాస్ డబ్బులు ఇస్తానంటే ఎవడు రాడు. ఆ పోస్ట్ ఇప్పుడు ఖాళీగా ఉంటాం. భాగవత క్లాస్ చెప్పాలన్నా చెప్పడం, చదివి చెప్పాలన్నా అది ఎవరు చేయరు. అంచేత మన జపం మనం చేయాలి. మిగతా సేవలు మనం వేరే మనిషిని పెట్టి చేయించగలం. మనం చేయకపోతే వేరే వాళ్ళని పిలిపించి చేయించుకోగలం. కానీ మన జపం ఎవరితో చేయించుకోగలం? మనం చేయాలి. అందుకనే మనకి సేవ జపం వచ్చేటప్పటికి జపం ముఖ్యం. అది సేవ అని కాదు, దాన్ని కూడా బ్యాలెన్స్ చేయగలగాలి. కానీ ఒకవేళ చేయలేని పరిస్థితి వస్తే ముందు జపానికి ముందు మనం ప్రాముఖ్యత. అంచేత మన జపాన్ అందులో ప్రభుపాద వారు అందరూ జన్మాష్టమి ప్రభుపాద వారు సార్ జన్మాష్టమికి వెళ్ళారు న్యూ బృందావనం. అందరూ సేవలు చెప్పి వెళ్ళిపోయారు. ప్రభుపాద తిట్టారు, మందరు ఇచ్చారు. అందరూ ఈ సేవలు వెళ్ళిపోతే మీ సేవలు ఎవరు మనిషిని పెట్టి చేసుకోండి. కానీ ఎవడు వింటాడు క్లాసు, ఎవడు చదువుతాడు? అది మీరు చేయాలి. మీ ప్రగతి మీరే చేయాలని మీరు వేరే వద్ద చేయించుకోలేదు. ఇది ముఖ్యం అని చెప్పి ప్రభుపాద వారు అందరూ 12 గంటల తర్వాత కూర్చుంటే 12 గంటల నుంచి 3 గంటల వరకు చదివించారు కృష్ణ. అప్పుడు ఇద్దరు తెలివేస్తున్నారట, చదువుతున్నవాడు ప్రభుపాద, మిగతా వాళ్ళందరూ రుచి లేదు, ఏం చేస్తారు, బద్ధస్థితి. ప్రభుపాద పడలు కొట్టి ఏం సూపర్, ఏం కృష్ణ చేశారని చెప్పి ఆయన కుసిపోతున్నాడు. కానీ మిగతా వాళ్ళు ఎవరికి కాలే, అందరూ వేరే లోకాల్లో ఉన్నారు, స్వప్న లోకాలు.
అంచేత ఆ శ్రవణం కీర్తన అనేది మనం చేయవలసింది, వేరే వాళ్ళు చేయలేరు. అటువంటి ఆత్మారాములు ఎవరైతే వీటి మీద ఎవరి మీద కూడా ఆధారపడుతున్న ఉన్నారో వాళ్ళు కూడా కృష్ణుడి యొక్క సేవలో చాలా ఆకర్షితులైపోతారు, చేయాలనుకుంటారు. అంటే కృష్ణ యొక్క సేవ అందుకనే చెప్తారు. యాక్చువల్గా సుఖదేవ గోస్వామి పుట్టిన వెంటనే వదిలేసి వెళ్ళిపోతుంటాడు. అది వస్తుంది ముందు. వెనక వ్యాసదేవుడు వెళ్తాడు, అయినా సరే పట్టించుకోడు, వెళ్ళిపోతాడు. వ్యాసదేవుడు ఏం చేయాలో అర్థం అవ్వదు, వెనక్కి వచ్చేస్తాడు. వచ్చి అప్పుడు తన శిష్యులు పంపిస్తాడు, మీరు ఎలాగలా తీసుకురండి చెప్పి. ఎన్ని ప్రయత్నం చేసినా అవడం లేదు. సుఖదేవ గోస్వామి దేనికి ఆకర్షణ అవడం లేదు. అప్పుడు సుఖదేవ గోస్వామిని ఆకర్షించడం కోసం వ్యాధవ్యాస చెప్తారు, వెళ్ళి మీరు భాగవతం అక్కడక్కడ కూర్చుని మీరు భాగవతం రిసైట్ చేస్తారు. అప్పుడు ఒక్కొక్క భాగవతం రిసైట్ అంటే దాన్ని చదువుతూ ఉంటారు శ్లోకాలు. కొంతసేపు వింటుంటాడు, వెళ్ళిపోతుంటాడు, వింటుంటాడు, వెళ్ళిపోతుంటాడు. కానీ ఎప్పుడైతే పోతన్న యొక్క కథ వస్తుందో, పోతన స్టోరీలో భగవంతుడు పోతను ఉద్ధరించడం వస్తుందో, అప్పుడు ఆయన ఆకర్షితుడు వస్తాడు. వచ్చి ఎవరి మహానుభక్తుడు, తను చంపడానికి వచ్చిన వ్యక్తిని కూడా ఉద్ధరించాడు. ఎవడా మహాత్ముడు, అటువంటి వాడు కూడా ఉంటాడా చెప్పండి నాకు అంటాడు. అప్పుడు వాళ్ళు తీసుకొస్తారు, మా గురువు గారికి నాకు బాగా చెప్తారని చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకొస్తాను. తీసుకొస్తా అప్పుడు వ్యాసదేవుడు సుఖదేవ కోసం కూర్చోబెట్టి బాగా దొంగతని నేర్పుతాడు. అది నేర్చుకున్న తర్వాత లెగడం వెళ్ళి పరీక్ష మారుతుంది. సో ఈ విధంగా అక్కడ జరుగుతుంది. సో ఈ విధంగా ఆయన భాగవత సేవ, భగవంతుడికి భాగవత సేవ శ్రవణం ద్వారా ఆయన ఆకర్షితులైపోతారు. ఈ లోకంలో ఎన్నో రకాలైన ఇంద్రియ భోగాలు జరుగుతూ ఉంటాయి. మనకి అక్కడ ముందు వస్తుంది. సో స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తున్నా సరే పట్టించుకోడు. ఈ భౌతిక జగత్తులో అతి కష్టమైన ఇంద్రియ భోగం అది. పరజాతి పట్ల అంటే ఆడవాళ్ళు మగవాళ్ళ పట్ల, మగవాళ్ళు ఆడవాళ్ళ పట్ల ఆకర్షణని అధిగమించడం అతి కష్టమైన ఇంద్రియ భోగం. దాన్ని కూడా ఆయన అధిగమించాడు. అటువంటి వ్యక్తి కృష్ణుని యొక్క కరుణాశక్తి, కరుణాభావం విని ఆకర్షణైపోయాడు. ఆకర్షణ ఏమైనా ఇలా కాదు, ఆ గానం కీర్తన చేస్తే ఆయన భగవద్భావం వెళ్ళిపోయింది. అది ఆయనలో ఉన్న అంత ఆకర్షణ, ఆయన ఆకర్షింపబడిన విధానం. ఈ విధంగా ఆత్మానుభవ మార్గంలో స్థితులైనటువంటి వారు సర్వ విధమైన భౌతిక బంధం నుండి ముక్తి నొందినను. వాళ్ళందరూ ఈ సర్వ విధాన భౌతిక కోరికలకి ముక్తి పొందినప్పటికీ కూడా దేవదేవుడు శ్రీకృష్ణులకు విశుద్ధ భక్తి సేవను అనుకుంటున్నారు. వాళ్ళు కృష్ణుడికి భక్తి శక్తి సేవ చేయాలని వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే దీని భావం ఏంటంటే ఆయన గుణాలు అంత దివ్యమైనవి, కృష్ణ గుణాలు అంత దివ్యమైనవి. అంతేకాకుండా కనుక ఆయన గుణాలు దివ్యం కాబట్టి ఆయన ముక్తి పురుషులను కూడా ఆకర్షించగలుగుతున్నాడు. ఈ యొక్క శ్లోకం మీదే చైతన్య మహాప్రభు కూడా సార్వభౌమ భట్టాచార్యని ఆకర్షించి ఆయన మాయవాదం నుంచి భక్తుడిగా మారుస్తారు. సో అంచేది ఈ శ్లోకం చాలా అద్భుతం. సో ప్రభుపాద భాష్యంలో మొదటి దాంట్లో ఆత్మారాముడు అన్న దానికి రాస్తారు. ఆత్మారాముడు మునయ నిర్గంధ అపి చా ఉరుక్రమ కుర్వంతి అహైతుక్యం భక్తిం యుద్ధం భూతగుణ హరిహి అనేది ఈ శ్లోకములందరి 11 అంశములను ఆయన వర్ణించింది. చైతన్య మహాప్రభు సనాతన గోస్వామికి ఈ 11 పదాల కోసం వివరిస్తూ చెప్పారు. విశ్వప్రకాశ నిఘంటువును అనుసరించి ఆత్మారాముడు పదములకు బ్రహ్మము
పరతత్వము, దేహము, మనస్సు, యత్నము, సహనము, మేధస్సు, స్వీయ లక్షణము నుండి 7 పర్యాయ పదములు కలవు. ఆత్మారాముడు అంటే బ్రహ్మం అని అర్థం, ఆత్మారాము అంటే పరతత్వం, ఆత్మారాముడు దేహం అని అర్థం, ఆత్మారాము అంటే మనస్సు అని అర్థం, యత్నము ప్రయత్నం అని అర్థం, సహనం అని అర్థం, మేధస్సు అని అర్థం, స్వీయ లక్షణం అని అర్థం. 7 పర్యాయ పదాలు ఉన్నాయి. వీటన్నిటిని చైతన్య మహాప్రభు వివరంగా సనాతన గోస్వామికి వివరించారు. ఆత్మారాముడు అంటే ఎవరు, మునయ అంటే ముని అంటే ఎవరు, నిర్గంధ అంటారు, అపి చా ఏదో అపి అని ఎందుకు వచ్చింది, చా అని ఎందుకు వచ్చింది, ఉరుప్రమా అని ఎందుకు వచ్చింది, ఉరుప్రమా పూర్వంతి, అహైతుకు, భక్తి, ఇలాగా ఈ పదాలన్నింటినీ కూడా వాటి ప్రభుపాద వారు ఒక్కొక్కటి ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. ముని అనడానికి నెక్స్ట్ దాన్ని చెప్తున్నారు. ఇక మునయ అనే పదములో ఆలోచన పరులైన వారిని, మౌనము గంభీరత్వము కలిగిన వారిని, సన్యాసులను, స్థిర చిత్తులను, పరివరాజకులను, ఋషులను, సాధువులను సూచిస్తున్నది. మునయ అంటే ఇది, వీళ్ళందరూ ఆలోచన పరులైన వారి ఇంటెలిజెంట్ పీపుల్, మౌనము గంభీరత్వము కలిగిన వారు, మౌనాన్ని పాటిస్తున్న వాళ్ళు, సన్యాసులను, స్థిర చిత్తులు, చిత్తం స్థిరంగా ఉన్న వాళ్ళు, పరివ్రాజకులు, ఋషులు, సాధువులను సూచించు. నిర్గంధ అనే పదము 4 రకమైన భావనలను అసలుగలదు. ఒకటి అజ్ఞానం నుండి బయటపడిన వారు, 2 శాస్త్ర నిర్దేశములతో ఎటువంటి సంబంధం లేనివాడు, అనగా నీతి శాస్త్రములు, వేదములు, తత్వశాస్త్రము, మనోవిజ్ఞాన శాస్త్రం మొదలగు పలు వాద్యములను తెలుపున విద్యార్థులకు పొరుడైనటువంటి వాడు, అనగా నియమిత సిద్ధాంతములను పట్టించుకోనని మూర్ఖులు, విద్యారహితులు, దుర్మార్గులు వంటి వారు. మూడవది పెట్టుబడిదారుడు, 4 ధనహీనుడు. ఈ 4 రకాల అర్థాలు వస్తాయి. శబ్దకోశ నిఘంటు ప్రకారం మీ అనేది ప్రత్యేకం, నిశ్చయత్వమును, గణనము, నిర్మాణము, నిషేధం అనే భావములతో వాడబడుతుండగా, గ్రంథ అనే పదము ధనము, పుస్తకము, శబ్ద సముదాయమాది భావనతో వాడబడుతుంది. నిర్గంధ దానికి ఇక్కడ ప్రభుత్వం. నీ అంటే ప్రత్యాయం, నిశ్చయంగా దృఢంగా చెప్తుంది. గణనము, నిర్మాణం, నిషేధము అనేది భావాలతో ఉపయోగిస్తారు. గ్రంథ అంటే ధనము, పుస్తకం అది అంటే పుస్తకాన్ని అనుసరించిన వాడు అనగా నిర్గంధ అంటే దాన్ని బట్టి అదే అజ్ఞానం ఉరుక్రముడు అనగా మహిమాన్విత కర్మలను నంచువాడని భావం. క్రమ అనగా అడుగు అని అర్థం అని భావం. ఈ క్రముడు అనేది పదము తన పాదములొచ్చే సమస్త విశ్వమును ఆక్రమించిన భగవదవతారమైన వామనుని సూచించుతున్నది. ఆది విష్ణువు మహాశక్తివంతుడు. తన అంతర్గత శక్తి ఆధ్యాత్మ లోకమును, బాహ్య శక్తికే భౌతిక జగత్తును సృష్టించిన అతని కర్మలు మహిమాన్వితములు. తన సర్వవ్యాపక లక్షణముచే అతడు సర్వత్రా పరమ సత్యముగా వ్యాపించి ఉన్నాడు. దానితో పాటుగా అతడు తన స్వీయ రూపముచే దివ్యధామమైన గోలోక బృందావనమును నిత్యవాసుడై ఉండి వైవిధ్యంతో కూడిన తన దివ్య లీలను ప్రదర్శించుచు అతని కర్మలు వేరెవరి కర్మలతోనూ స్వాచబడలేవు. కనుకనే ఉరుక్రమ అనే పదము కేవలం ఆ దేవదేవుడికి తగిలి. ఉరుక్రమం అంటే అద్భుతమైన కార్యాలు చేస్తుంది, మహిమాన్విత కర్మలు చేస్తుంది. అంచేత భగవంతుడు మనిషి జన్మలో వచ్చినప్పుడు, మనిషి రూపంలో వచ్చినప్పుడు, మనిషిలాగా వ్యవహరించినప్పటికీ కొన్ని కార్యాలు ఆయన చేసి చూపించాడు. అవి వేరే వాళ్ళు ఎవరు కూడా చేయలేరు, వేరే మానవుడు ఎవరు చేయలేరు. ఆ విధంగా ఆయన తను మానవ రూపంలో తను ఉన్నప్పటికీ కూడా నేను భగవంతుని అనే విషయాన్ని ఆయన రుజువు చేశాడు. ఉదాహరణకి గోవర్ధన పర్వతం ఎత్తడం కానీ, ముఖంలో విశ్వరూపాన్ని చూపించడం కానీ, ఇటువంటివన్నీ ఆయన తప్ప వేరే వాళ్ళు ఎవరు చేయలేరు. సో ఆ విధంగా భగవంతుడు
తను కనబడడానికి లేదా లోక వ్యవహారాల ప్రకారం మనుషులుగా వ్యవహరిస్తున్నప్పటికీ తను ఆ సాక్షాత్ భగవంతుడే అన్న విషయాన్ని అక్కడ తెలియజేస్తారు. అందుకని ఆయన పేరు ఉరుత్రము అని చెప్పి వస్తుంది. సంస్కృత పద ప్రయోగం నుంచి కురువంతి అనే పదము ఇతరుల కొరకే కర్మను అనుసరించడాన్ని సూచించను. అనగా ఆత్మారాముల వారు శ్రీకృష్ణ భగవాన్ భక్తిత్వ సేవను తమ స్వలాభము కొరకు గాక ఉరుత్రమైన ఆ భగవాన్ ప్రీత్యాన్ని అనుసరిస్తారని భావము. కురువంతి అంటే చేయడం. ఎలా చేయడం? పూర్వ అంటే చేయడం, కురువంతి అంటే ఇతరుల కోసం చేయడం, అంటే భగవంతు ప్రీత్యార్థమే చేయడం. ఇటువంటి ఆత్మారాము కూడా భగవంతు ప్రీత్యార్థమే కర్మలు చేస్తూ ఉంటారు. హేతు అనగా కారణమని భావము. మనుజుని ఇంద్రియ ప్రీతికి పలు హేతువులు గలవు. వాటన్నింటినీ ముఖ్యముగా లౌకిక భోగము, యోగ శక్తులు, ముక్తి అనే 3 తరగతులుగా విభజించవచ్చు. ఇంద్రియ ప్రీతికి ఎన్నో కారణాలు ఉంటాయి, కానీ అన్నింటిలో ఆ 3 విభాగాలుగా విభజించవచ్చు. ఒకటి లౌకిక భోగం, లౌకికంగా భోగించడం, అంటే ధన సంబంధంతో, ఐశ్వర్యంతో రకరకాలుగా మనం భోగిస్తాం. మనం అందరూ కొడుకున్నదే పేరు ప్రఖ్యాతం. 2 యోగ శక్తులు. యోగ శక్తులు అంటే పేరు ప్రఖ్యాతం తెచ్చుకోవడం, అలా అద్భుతాలు చేయడం, సిద్ధులు చేయడం. ముక్తి, 3వది ముక్తి ఏంటి? ఈ భౌతిక నుంచి ఎటువంటి కష్ట సుఖాలు లేకుండా పరంగా. ఈ 3 రకాలుగా ఇవి 3 కూడా ఇంద్రియ ప్రీత్యార్థం, ఇంద్రియ భోగమే. ఇవి సాధారణ పురోగతిని గోరు మనుషులచే కోరబడుచుండును. ఎవరైతే పురోగతి సాధించాలనుకుంటారో, ఏ పురోగతి, లౌకిక పురోగతి సాధించాలంటే వాళ్ళు వీటిల్లో ఏదో ఒకటి కోరుకుంటుంటారు. అన్నిటికంటే ఈ ఇంద్రియ భోగం, లౌకిక భోగం కోరుకోవడం అందుకని ఉత్తమైంది. అందులో చాలా మంది లౌకిక భోగం కోసం అందుకనే వ్రతాలు, పూజలు, దేవుళ్ళకి నమస్కారం చేసి వదిలేస్తారు. అందుకు చేయరు. ఎవరో కొంతమంది మాత్రమే యోగ శక్తుల్ని యోగాభ్యాసం చేసి, తపస్సు చేసి సిద్ధుల్ని ప్రాప్తించుకుంటారు. అలా చాలా తక్కువ మంది అంటారు. అంతకన్నా ఉత్తమైన వాళ్ళు ముక్తిని ప్రాప్తం చేసుకుని భగవంతుడిలో అయిపోవాలని ప్రయత్నిస్తారు. చాలా తక్కువ మంది ఉంటారు. ఇంద్రియ భోగాల్లో లెవెల్స్ ఇది కొట్టుకుంటారు. వీటిలో లౌకిక లోకంలో సంబంధించిన అవి అసంఖ్యాకములు చెప్పారు కదా. ఇవి అసంఖ్యాకంగా ఉంటారు. అసంఖ్యాకమైన లౌకిక భోగాలు కోరుకుంటారు. కొంతమంది చదువుల కోసం రావాలనుకుంటారు, కొంతమంది మంచి ఉద్యోగం రావాలంటారు, కొంతమంది పేరు, పవర్, అధికారం ఎక్కువ ఉండాలనుకుంటారు, కొంతమంది శక్తి ఉండాలనుకుంటారు. రకరకాలు. కొంతమంది అందంగా ఉండాలనుకుంటారు, కొంతమంది అందంగా యాక్ట్ చేయాలనుకుంటారు, కొంతమంది ఆటల్లో ఏదో రకరకాలుగా ఇంద్రియ భోగం. ఇది భౌతికం, అసంఖ్యాకం. భౌతిక శక్తికి లోనైనందున భౌతిక భావనాపరులు వాటిని మరింత వృద్ధి చేసుకోవడం కోరుకురు. మన భౌతిక లోపంలో ఉన్నప్పుడు మన అందరం ఇంకా వృద్ధి చేసుకోవడం. ఎవడైనా మంచి ఎవడో ఒకడు కోరుకున్నాడు, బాగా యాక్టింగ్ లో నేను టాప్ ఉండాలని చెప్పి దానికోసం ఏవో చేసి ఉంటాడు, అంతే దాన్ని యాక్ట్ అయ్యాడు. మనం ఏం చేస్తాం? 6 గంటల మంది 6 గంటల ఇంకొచ్చేవాళ్ళు మనం ఇంకో చేస్తాం. మనం మరింతగా వృద్ధి పొందాలనుకుంటున్నాం. మనం 6 గంటల మంచి యాక్టింగ్ అవుతాం. ఓహో వాడుకొని సూపర్. తర్వాత మనకంటే కూడా వస్తాడు వాడు ఇంకా అలాగా. ఈ విధంగా ఈ పురోగతి సాధించాలి, లౌకిక పురోగతి సాధించాలి. లౌకిక భోగముల పట్టికకు అంతమన్నది లేదు. అంతేగాక ఈ భౌతిక జగం నందు ఎవడను వాటన్నింటినీ సాధింపలేదు, పొందలేదు. అన్నింటినీ పొందలేదు, ఏదో కొన్ని పొందలేదు. ఇక దీని తర్వాత యోగ సిద్ధులన్నవి 8 రకములు. ఉదాహరణకు సూక్ష్మంగా నవ్వుట, బాలరహితంగా నవ్వుట, కోరినదెల్లా పొందగలుగుట, ప్రకృతికి ఆధిపత్యం వహించగలుగుట, ఇతర జీవులను నిర్దేశించుట, గ్రహణంలో అంతరిక్షంలకు పంపట వంటివి. అట్టి యోగ సిద్ధులన్నీను శ్రీమద్ భాగవతం తెలుపబడి ఉన్నవి. ఈ ముక్తి రూపములు 5గా ఇక ముక్తి రూపంలో 5గా ఉన్నది. ఈ యోగ శక్తి అంటే ఇవి ఈ సిద్ధులన్నింటినీ ప్రాప్తించుకోవడం. అవి 8 రకాల సిద్ధులు.
అది కాకుండా ముక్తిని, నెక్స్ట్ది ముక్తి. ముక్తిని 5 రకాలుగా పొందుతారు జనాలు. 5 రకాలుగా పొందుతారు. సారు ఆ, సాయుధ్య, సారూప్య, సాలోక్య, సాష్టి, సారూప్య, సారూప్య. పైన తెలుపున్నటువంటి స్వలాభముల ఎడ కోరిక లేకుండా భగవానులకు సేవలు నుంచియే విశుద్ధ భక్తి ఏర్పడుకో. భక్తి అంటే ఏంటి? పైన చెప్పిన వీటి మూడింటి కోసం కాకుండా భగవంతుడు తీర్థార్థం కార్యాలు చేయడమే అది నిజమైన విశుద్ధ భక్తి. సర్వ విధమైన స్వలాభాపేక్షల నుండి ముక్తులైన అటువంటి విశుద్ధ భక్తులు వచ్చే పరమశక్తివంతుడైన శ్రీకృష్ణ భగవాన్ సంపూర్ణంగా ప్రియమనగలడు. సర్వ విధమైన స్వలాభాపేక్షల నుండి ముక్తులైన అటువంటి విశుద్ధ భక్తులు వచ్చే పరమశక్తివంతుడైన శ్రీకృష్ణ సంపూర్ణంగా ప్రియమనగలడు. ఎప్పుడైతే ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా భగవంతుడు చేస్తారో వాడు చేసే కర్మకి భగవంతుడు ఆనంద ప్రియం పొందుతాడు. నెక్స్ట్ దాంట్లో భక్తిలో ఏ విధంగా పెరుగుతుంటుంది అంటే శ్రీకృష్ణ భగవాన్ గల అట్టి విశుద్ధ భక్తి వివిధ స్థాయిలో వృద్ధి పొందగలదు. అది వివిధ స్థాయిలో వృద్ధి ఉంటుంది. అనగా భౌతిక జగతంలో ఉనర్చబడి భక్తియుక్త సేవ విధానము 8 యొక్క వివిధ కర్మలను కూడినను. భౌతిక జగతం మనుషులు భక్తియుక్త సేవ ఎన్ని రకాలు ఉంటుంది? 8 యొక్క వివిధ కర్మలు కనుగొంటారు. 80 కర్మలు ఉంటాయి. అట్టి కర్మలకు పరమైనదే దివ్యమైన భక్తి సేవ. అంటే 80 కర్మలు ఏ కర్మలు చేసినా అది భక్తి కింద వస్తుంది. కానీ శుద్ధమైన భక్తి అనేది దివ్యమైన భక్తి సేవ వీటికి పరమైంది. ఈ 81 కాకుండా ఇంకా పైకి. అటువంటి ఏకమైన దివ్యాచరణమైన సాధన భక్తి అనుకుంటూ అటువంటి 81 విధులకి పరమైన భక్తిని సాధించడానికి చేసే ప్రయత్నమే సాధన భక్తి. సాధన భక్తి అంటే ఈ 81 అంశాలని అభ్యసించడం కాదు, వాటి పరమైన దాన్ని సాధన చేయడం. విశుద్ధమైన సాధన భక్తి భగవాన్ దివ్యమైన ప్రేమగా పరిణతి చెందినప్పుడు ప్రేమ యొక్క సేవ ఆరంభమును. ఎప్పుడైతే ఇది ప్రేమగా మారుతున్నప్పుడు ప్రేమ భక్తి అనేది ఆరంభం. అది ఆసక్తి, ప్రేమ, అనురాగము, సంబంధము, రాగము, అనురాగము, భావము, తీవ్ర విరహ భావములు అనేది 9 విధ ప్రేమ యొక్క సేవస్తులుగా వృద్ధిలో ప్రేమ ఎప్పుడైతే ప్రేమలో రకరకాలు. ముందు ఆసక్తి, ఇంకా 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 వినాలనిపిస్తుంది. అది ఇంకా చేయాలి సేవ. ఎందుకో భగవంతుడు సేవ చేసి మందిరం వెళ్ళేది సేవ చేసి చాలా ఆనందంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకో తెలియదు, అది ఆసక్తి. ప్రేమ అంటే భగవంతుడు ప్రేమగా చేసినప్పుడు భగవంతుడు చేస్తున్నాను అన్న ప్రేమ. అనురాగం, ఆ భగవంతుడు ఆ మాలను పుట్టి మన భగవంతుడు అనురాగం. సంబంధంతో రాగము, అనురాగము, భావము, తీవ్ర విరహ భావం. ఈ విధంగా ఇవన్నీ ఒక్కొక్కటి తిరుగుతూ ఉంటుంది. ఈ నవ సేవాస్థితులు మనం చెప్తాము. సో ఈ విధంగా ముందు అంటే ఫస్ట్ సేవ చేయడం ద్వారా సేవ ఎలాగా 81 విధులు ఉంటాయి. వాటిని చేయడం ద్వారా వాటి నుంచి వాటి పరమైన చేయడం, అవి కాకుండా ఇంకా చేసేది సాధన భక్తి. ఆ సాధన భక్తి ప్రేమ ప్రేమ భక్తిలో 9 రకాలు వస్తాయి. ఈ విధంగా భక్తి అనేది బాగుంటుంది. లాస్ట్ తీవ్ర విరహ భావన. భగవంతుడు ఎక్కడున్నాడు, ఎక్కడ పిచ్చి ఎదుగుతుంటాడు. అంటే సద్గోసంగా ఏ దేవే వృత్తి దేవి కేచనంటే ఏ రామదర్శనంలో ఒక అని చెట్టుని పుట్టని వాళ్ళు అడుగుతూ ఎక్కడ కృష్ణుడు, ఎక్కడ రాధరాన్ని, ఎక్కడ కనబడ్డారని, ఎక్కడ చూస్తున్నారు, ఎందుకు కనబడ్డారు, ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పి వాళ్ళు చెట్టు పుట్టని ఎందుకు చూసావా అని చెప్పి అడుగుతూ వాళ్ళు ప్రతి క్షణం విరహాన్ని అనుభూతుంటారు.
అలాగే మాధవేంద్ర పురి గారు కూడా అదే భావన. ఇలా వీళ్ళందరూ కూడా అలాగే భక్తి ఏ విధంగా ప్రారంభించింది అంటే భక్తిలో ఉన్న స్థాయి ఇక్కడ భక్తిని ఈ భావన అంటే విరహ భావన కూడా మళ్ళీ స్థాయిల్లో ఉంటుంది. 5 స్థాయిలో ఉంటుంది. సాంతరస భక్తిని కలిగిన భక్తుడు భక్తిని అనుబంధము భగవాన్ దివ్య ప్రేమ స్థాయి వరకు వృద్ధిని అందగలదు. ప్రేమ స్థాయి వరకు వెళ్తుంది. అది సాంతిరస భక్తుడు. ఈ 9 స్థాయిల్లో ఎవరు ఏ స్థాయిలో ఉంటారు? అంటే ప్రేమ వరకు భగవంతుని ప్రేమ ఉంది అంటే భగవంతుని ఇష్టం, భగవంతు కోసం చెయ్యాలి, ముందు చెయ్యాలి, సేవ చేయాలన్నది ఆసక్తి, మంత్రికి సేవ చేయాలి. కానీ భగవంతుడితో కొంతమంది అంటారు మరి రాధరాని మాల చేయాలండి అంటే అది కొద్దిగా ప్రేమ రాధరాని మీద, లేదా కృష్ణుడు శ్యామసుందర మాల, లేదా మాధవ్ మాధవ్ సేవ, రాధా మాధవ్ మాల చేయాలి, జగన్నాథ్ మాల చేయాలి, అది కొద్దిగా మనకి ప్రేమ. ఆ ప్రేమ కానీ అది శాంతరసం, అది నిజం కాదు. తర్వాత దాస్యరసం కలిగిన భక్తులు అనుబంధము రాగమయ స్థితి వరకు వృద్ధినందు. తర్వాత అనురాగము సంబంధం అనుబంధం ఆ స్థాయి వరకు వెళ్తారు. అప్పుడు అనుబంధం ఏర్పరుచుకుని నేను ఆయన దాసుని కాబట్టి నేను కాదు ఇంకెవరు చేస్తారు, నేనేగా చెయ్యాలి, ఆయన సేవ నాకు ఆ భాగ్యం, నేను కాదు ఇంకెవరు చేస్తారు, నాకే ఆ భాగ్యం, నేను నేను దాసుని కాబట్టి ఒక బంధం ఏర్పరచుకుంటాను. సంబంధం అనురాగం దాని మీద సఖ్య భావన కలిగిన మంది అనుబంధము అనురాగ స్థితి వరకు వృద్ధి చెందగలుగుతుంది. అనురాగం అంటే రాగము అనురాగం అనే భావస్తుంది. ఈ విషయం వాత్సల్య భావం కలిగిన భక్తులు కూడా అన్వయించును. వాత్సల్య భావనకి ఉన్నవారు ఇంకా ఈ భావస్థితి వరకు వస్తారు. మధుర రస భావన భక్తులు విరహ భావస్థితి వరకు పురోగమించు. తీవ్ర విరహ భావన అనేది మాధురి రసంలో ఉన్న భక్తులు మాత్రమే పొందుతూ ఉంటారు. అందుకనే కృష్ణుడు ఆవుల్ని తోలుకుంటూ వెళ్ళిపోయినప్పుడు యశోదమాత కూడా కృష్ణుడి కోసం ఎదురు చూస్తుంది. ఇతర గోపికలు కూడా ఎదురు చూస్తుండేవారు. కానీ ఇద్దరు చూస్తున్నప్పుడు దానికి ఇద్దరికి చాలా తేడా ఉంది. యశోద ఏమైనా ఆలోచిస్తుంది, ఇద్దరు కూడా కృష్ణుడి కోసం ఆలోచిస్తుంది. ఇది గోపి కూడా అబ్బా ఎప్పుడు చూస్తారు మళ్ళీ ఎప్పుడు చూస్తారని చెప్పి గోపికలు ఆలోచిస్తున్నారు. యశోద ఏమనుకుంటుంది, అరే నా అబ్బాయి అక్కడ ఏం కష్టపడుతున్నాడు, నీళ్ళు తాగాడో లేదో చదవడానికి, భోజనం మళ్ళీ పెట్టాను మరి తిన్నాడో లేదో అంటే ఆమె కలవాలని తాపత్రయపడటం లేదు. ఆమె తాపత్రయం ఏంటి, కృష్ణుడికి భోజనం లంచ్ బాక్స్ పెట్టాను తిన్నాడో లేదో మర్చిపోయామో ఆటలు పడి ఇటువంటి నేను చెప్పుకుండేవాడిని, పిలిచి పెట్టేవాదాన్ని, అక్కడ ఎవరు చెప్తారు ఎవరు తిన్నాడో లేదో ఆ టెన్షన్. అంచేత ఆ విధంగా యశోద మన ఆలోచించింది. గోపికలు ఏమన్నారు, ఎప్పుడు వస్తాడా కృష్ణుడు, ఎప్పుడు చూస్తానా, ఎప్పుడు కలుస్తానా, మళ్ళీ ఎప్పుడు చూడటం ఉంది, గంట అయిపోయింది ఇంకా చూడలేదు, ఇంకా 12 సాయంత్రం 4 ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు కృష్ణుడు వస్తాడు, వాళ్ళు కలవాలి చూడాలని తప్ప వాళ్ళు విరహాన్ని అనుభూతి పొందుతున్నారు. యశోద విరహాన్ని అనుభూతి పొందడం లేదు. తిన్నాడా లేదా, బట్టలు మృతి చేసుకుంటున్నాడేమో, అక్కడ పడిపోతాడేమో, కాలు ముందు కూర్చుకుంటాయేమో, ఈ భావన. ఇద్దరూ కృష్ణుడి కోసం ఆలోచిస్తున్నారు కానీ ఇద్దరు దాని భావన చాలా. ఈ విరహ భావన అన్నది ఓన్లీ మధుర రస భావం కలిగిన భక్తుల్లోనే విరహ భావంలోకి వెళ్తారు. ఇంతవరకు ఇవే విశుద్ధ భక్తి సేవ యొక్క కొన్ని లక్షణములు. ఈ విధంగా పూర్వపదవాడు ఇంకా
హరిభక్తి సుధోదయం అనేది గ్రంథం అనుసరించి యుద్ధం భూత అనగా పూర్ణానందమని భావము. నిరాకార బ్రహ్మానుభూతి అందలి ఆనందమును స్వల్పమైన గోష్పద జలముతో పోల్చవచ్చును. గోష్పద జలము అంటే గోవు యొక్క పాదముద్రలోనే నీరు నింపడం. గోష్పద పాదముద్ర పాద గిట్టెలు గిట్టెలు ఉంటాయి కదా, గిట్టెల వల్ల లోపల జలం వస్తుంది. అంటే గోవు యొక్క ఆవు యొక్క గిట్టెల యొక్క అచ్చు పడుతుంది కదా, అచ్చులు పడినప్పుడు వర్షానికి నీళ్ళు నిండుతాయి. ఆ నీళ్ళు ఎంత ఉంటాయో దానికి సముద్రానికి పోలిక. అంటే నిరకార బ్రహ్మంలో పొందే ఆనందం ఈ గోష్పద జలంతో సమానం. అంటే అందులో కూడా నీళ్ళు ఉన్నాయి, కానీ ఆ నీళ్ళు అంత ఆనందం. అదే భక్తి యోగంలో పొందే ఆనందం ఈ సముద్రం మహాసముద్రం అనేది, దాని నుంచి పోలిక అనేది ఉంటుంది. తర్వాత భగవద్ అనుభూతి అనేది ఆనంద జల నిధి ఎదుట అది అత్యంత అలకమైనది. అంటే నిరాకార బ్రహ్మం వలన పొందే ఆనందం భగవద్ అనుభూతి నుంచి పొందిన ఆనందంకి ఎలాగంటే ఆనంద జల నిధి అంటే గని, నిధి అంటే ఆ సముద్రం కూడా అర్థం. ఆనంద సముద్రానికి గిట్ట పాదంలో ఉన్న నీటికి సమానం. అది ఇంటికి ఒక పోలిక అన్నారు. ఇంచేత నిరాకార బ్రహ్మస్థితిలో భగవాన్ చాలా మంది ఆనందాన్ని పొంది అబ్బా ఏం ఆనందం, దివ్య ఆనందం, రాహా ఓహో అంటుంటారు. వాళ్ళే అంతంటే నిజంగా భక్తి చేసేవాళ్ళు సముద్రం అంటే మరి వాళ్ళు ఎంత అనుభూతి పొందుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే వాళ్ళు ఎంత అనుభూతి పొందుతున్నారో చెప్పుకోలేరు, అందుకని మనకు అది తెలియదు. సముద్రాన్ని ఏ విధంగా మనం చెప్పగలం, ఎంత అని చెప్పగలం? ఓకే, 1,00,000 లీటర్లు ఉంటుంది, 1 కోటి 10 కోట్లు చెప్పగలం, అలా చెప్పలేము. సముద్రం అంటే సముద్రం అంతే, ఎన్ని నీళ్ళు ఉన్నాయో చెప్పలేము. దాన్ని అంచనా వేయడం అనేది ఎవరికి అవ్వదు, దాన్ని వివరించాలని చెప్పలేము. దాంట్లో మనం వివరించగా దాంట్లో ఇసుక ఎంత మొత్తం మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మొత్తం ఒడ్డంతా కూడా ఇసుకే ఉంటుంది. దాంట్లో ఇవి ఉంటాయి, అవి ఉంటాయి, పెద్ద చేపలు ఉంటాయి, పెద్ద షిప్లలో ఇలా వర్ణించగలం, కానీ సముద్రం ఎంత మనం చెప్పలేం. అందుకనే భక్తి వల్ల పొందే అనుభూతిని ఎవరు కూడా వర్ణించలేదు. ఇలా చెప్తారు తప్ప ఇంత ఆనందం అని చెప్పారు. అందుకే భక్తిలో పొందే ఆనందాన్ని ఎవరు కూడా వర్ణించలేరు, కాబట్టి దాని ఒక వర్ణన ఎక్కడ ఉండదు. నిరాకార బ్రహ్మలో పొందే ఆనందాన్ని వర్ణించగలుగుతారు, అది లిమిటెడ్ కాబట్టి. అనంతం అంటే ఎంతని చెప్పగలరు? 10 కోట్ల, 100 కోట్ల, 1000 కోట్ల, కోటి కోట్ల, ఇంకా ఆనందం ఇంకా నక్షత్రాలు ఉన్నాయని చెప్పి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయని చెప్పలేదు. సో అదే విధంగా భక్తి అన్నది ఆనందభరితం అని చెప్పగలరు, కానీ ఎంత ఆనందభరితం అనేది ఎవరు వర్ణించలేదు. నిరాకార బ్రహ్మం అన్నది ఒక లిమిటెడ్ ఆనందం కాబట్టి దానికోసం వర్ణన ఉంటుంది. అంచేత జనాలు వర్ణనున్న దీనికి ఆకర్షణ అవుతారు, వర్ణన లేని దానికి ఆకర్షణ అవ్వరు, ఎందుకంటే దాన్ని వాళ్ళు ఊహించలేరు కాబట్టి. కానీ తెలివైన అర్థం చేసుకోవాలి, ఊహించలేనంత ఆనందం అంటే అది చాలా అనంతమైందే ఉంటుంది అన్నది అర్థం చేసుకోవాలి. వర్ణించలేనంత ఆనందం అంటే అది చాలా గొప్పదే పదన్నది తెలివైన వాళ్ళు మాత్రమే అర్థం చేసుకుంటారు. తెలివైన వాళ్ళు మాత్రమే దాన్ని అనుభూతి పొందడానికి ప్రయత్నిస్తారు. అందుకే ప్రభుపాద వారు అంటారు, భక్తులు అన్న వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, తెలివైన వాళ్ళు మాత్రమే భక్తిని అంగీకరిస్తారు. అంత సంపూర్ణ తెలివి లేని వాళ్ళు నిరాకార బ్రహ్మ ఆకర్షణ. అలా కాకుండా అజ్ఞానం ఉన్న వాళ్ళు ఈ భౌతిక లోపాలకి ఆకర్షణ. ఈ విధంగా రకరకాల వాళ్ళు రకరకాల స్థితికి ఆకర్షణ అవుతూ ఉంటారు.
శ్రీకృష్ణ భగవాను ఆకర్షణీయమైన రూపము సర్వాకర్షణలను సర్వాకర్షణలను సర్వానందములను సమస్త రసములను గూడియును. అత్యంత ఆకర్షణీయమైన వీటిని ఎన్నడను ఎవడును భౌతిక సుఖము యోగ శక్తులు బుద్ధి అనేది విషయములతో మార్గం చేయబడు. అది ఒక్కసారి శ్రీకృష్ణ యొక్క ఆకర్షణ రూపాన్ని అనుభూతి పొందినవాడు ఈ భౌతిక సుఖానికి కానీ యోగ శక్తులకు కానీ ముక్తికి కానీ ఎవరు కూడా దాన్ని విక్రయం చేయడం, మారకం చేయడం అంటే అమ్మాలని ప్రయత్నించదు. ఒకసారి కృష్ణ యొక్క ఆనందాన్ని పొందినవాడు ఓకే నీకు ఇప్పుడు ఇది ఇస్తాను, నాకు ఇది వదిలేస్తామంటే నాకు అవసరం. అంచేత ఆ ఆనందాన్ని పొందినవాడు ఇంక మిగతా వేటికి కూడా ఆకర్షణ. మిగతా వాళ్ళందరూ భౌతికంగా కనబడుతూ ఉంటుంది, వాళ్ళు ఎంతో ప్రగతి చెందుతున్నట్టు ఎంతో మాయలు అద్భుతాలు చేస్తున్నారు, సిద్ధులు పురస్కరిస్తున్నారు, జనాలు అనగా లైన్ పడ్డారు, నమస్కరిస్తున్నారు, కుటుంబం కట్టారు, పెద్ద ఆశ్రమం కట్టారు, మందిరం కట్టారు, జైలు కట్టారు. అవన్నీ అవసరం లేదు. ఎవడో రాకపోయినా సరే ఒక మూల కూర్చుని భగవంతుడి ఆనందాన్ని దానికి ఆకర్షణ. ఎవరైతే భగవంతుడి యొక్క రూపాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకోలేదో అనుభూతి పొందలేదు వాళ్ళు మాత్రమే ఇటువంటి వాటికి ఆకర్షణ అయిపోతారు. అంటే మనలో ఇప్పటికి కూడా చిన్న కోరికలు ఉన్నాయి. ఎందుకంటే మనం సంపూర్ణంగా భగవంతుడి యొక్క రూపురేఖలకి ఆ యొక్క రూపానికి మనం ఆకర్షణ అవ్వలేదు, అనుభూతి పొందలేదు. కాబట్టి నిజంగా మనం అనుభూతి పొందితే ఇటువంటి వాటికి దేని కూడా ఆకర్షణ అవ్వలేము. అవుతున్నాము అంటే మనం ఇంకా ఆ రూపాన్ని మనం అవగతం చేసుకోలేదు అని అర్థం. ఈ వివరణను సమర్థించుటకు తర్కపూరితమైన వాదముల అవసరమే మాత్రమే కాదు. దీన్ని అర్థం చేసుకుని తర్కం కూడా అవసరం ఏం లేదు. కానీ మనుషుడు తన సహజ స్వభావంతోనే శ్రీకృష్ణుని దివ్య గుణముల ఏడ ఆకర్షితులను ఇచ్చుట మనము నిశ్చయముగా తెలుసుకోవలసింది ఏమనగా శ్రీకృష్ణ భగవాను గుణములకు భౌతిక లక్షణములతో ఎట్టి సంబంధము లేదు. అవనీను పూర్ణానందమును పూర్ణ జ్ఞానమును నిత్యత్వమును గూడి. ఈ విధంగా భగవాన్ లక్షణములు అసంఖ్యాకములుగా ఉన్నవి. ఒకరు ఒక లక్షణం నుంచి ఆకర్షితులు కాక వేరొకరు వేరొక లక్షణం నుంచే ఆకర్షణ లభించుతారు. భగవంతుడికి ఎన్నో లక్షణాలు ఉన్నాయి, ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన లక్షణాలకి ఆకర్షణ అవుతూ ఉంటారు. ఆ విధంగా భగవంతుడు సర్వ ఆకర్షకుడు, సర్వాన్ని ఆకర్షిస్తూనే ఉంటాడు. ఎవరు భగవంతుడు దివ్య గుణాలకి ఆకర్షణ వాడు భగవంతుడి యొక్క మాయాశక్తికి ఆకర్షణ. అది కూడా భగవంతుడు. అసలు ఆకర్షణ అన్నది భగవంతుడితో సంబంధం లేకుండా కుదరదు. ఒక స్త్రీ ఒక పురుషుడికి, ఒక పురుషుడు ఒక స్త్రీకి ఆకర్షణ అవుతున్నాడు, లేదా ఒక పురుషుడు ఒక ధనానికో లేదా ఒక వస్తువుకి ఆకర్షిస్తున్నాడు అంటే ఆ వస్తువుకి ఆ ధనానికి లేదా ఆ స్త్రీకి ఆ పురుషుడికి భగవంతుడితో సంబంధం ఉంది కాబట్టి ఆకర్షణ ఉన్నాడు, లేకపోతే అవలేడు. ఎందుకంటే పరోక్షంగా మనకి భగవంతుడి మీద ఆకర్షణ ఉంది కాబట్టి ఆ ఆకర్షణే ఈ విధంగా ప్రతిబింబ రూపంలో ఆకర్షణ అవుతూ ఉంటాం. భగవంతుడి ప్రతిరూపానికి ఆకర్షణ అవుతాం, కానీ భగవంతుడికి ఆకర్షణ అవ్వడం లేదు. భక్తి అనేది ఏంటంటే భగవంతుడికి డైరెక్ట్ గా ప్రత్యక్షంగా భగవంతుడికి ఆకర్షణ అవడమే భక్తి. అది నేర్పడమే ఈ కృష్ణ చైతన్య ఉద్యమం, ఇస్కాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎలాగో భగవంతుడికి ఆకర్షణ అవ్వాలి, పరోక్షంగా అయ్యాకంటే ప్రత్యక్షంగా భగవంతుడికి ఆకర్షణ అవ్వండి అని ప్రచారం చేసి అందరినీ ప్రత్యక్షంగా భగవంతుడికి ఆకర్షణ అయ్యేటట్టుగా చేయడమే ఇస్కాన్ యొక్క ఉద్దేశం, లక్ష్యం. మహారుషులైన సనాతన సనత్ కుమారులు ఈ నలుగురు బ్రహ్మచారి భక్తులు శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములకు అర్పించిన గంధము అలదినటువంటి పుష్పములు తులసిదళముల సుగంధముచే ఆకర్షించారు. శ్రీకృష్ణ పద్మాలకి అర్పించిన గంధము పుష్పములు తులసిదళముల సుగంధానికి వాళ్ళు ఆకర్షణలపై వాళ్ళు భక్తులు అయిపోయారు.
అదే విధంగా సుఖదేవ్ గోస్వామి ఆ దేవదేవుని దివ్య లీలచే ఆకర్షితుడయ్యను. సుఖదేవుడు ముక్త స్థితి ఎందు నిలిచున్నప్పటికీ ఆ భగవాన్ లీల అనురక్తుడయ్యను. దేవదేవుని లీలలకు భౌతికత్వంతో ఎట్టి సంబంధం లేదని ఈ విషయం నిరూపించు. భగవంతుడు అక్కడ లీలలే మనలాంటి భౌతిక లీలలు అయి ఉంటే సుఖదేవ గోస్వామి లాంటి వ్యక్తి ఆకర్షితుడయ్యే ఉండేవాడు. దాన్ని బట్టి సుఖదేవ గోస్వామి లాంటి వ్యక్తి ఆకర్షితుడయ్యాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆ గుణాలకి మన గుణాలు లాంటి భౌతిక గుణాలు కావు, అవి దివ్య గుణాలు అన్నవి మనం అర్థం చేస్తాం. దివ్య గుణాలు కాబట్టి దివ్య పురుషులు ఆకర్షితులవుతున్నారు. మనకు దివ్య గుణాలు లేవు కాబట్టి మనకు భౌతిక గుణాలు ఉన్నాయి కాబట్టి మనం ఆ దివ్య గుణానికి ఆకర్షితులు అవడం లేదు, మనం మా భౌతిక గుణానికి ఆకర్షితులు అవుతాం. బిజినెస్ మ్యాన్ గా ఆకర్షితులు అవుతాడు. అందుకనే రిక్షా వాళ్ళు యూనియన్ వాళ్ళు కలిసిపోతుంటారు. ఎక్కడ గొడవ అయిందనుకోండి అందరూ ఒక రిక్షాలో ఒకటైపోతారు. వాళ్ళు మనకి ఎప్పుడు సపోర్ట్ చేయరు. ఆ విధంగా ఏ జాతి వాళ్ళు ఆ జాతికి అయిపోతుంటారు. అందుకని మనందరికీ ఈ దివ్య గుణాలు లేవు కాబట్టి మనం ఈ భౌతిక జీవనాలకు ఆకర్షణ అవుతుంటాం. దివ్య గుణాలు మనం అందుకని కృష్ణుడి గుణాలు ఏవైనా సరే మన కృష్ణుడి కోసం అంటే మనం నప్పదు, బోరు కొట్టదు, విశ్వాసం ఉంటుంది. సో సుఖదేవ్ గోస్వామి లాంటి వాళ్ళు కృష్ణుడి గుణాలు విని ఆకర్షితులయ్యారు అంటే అవి మనలాంటి భౌతిక గుణాలు కాదు. భౌతిక గుణాలు అయి ఉంటే అలాంటి దివ్య పురుషులు ఆసక్తులయ్యి ఉండేవారు కాదు. దివ్య పురుషులు ఆకర్షిత అవుతున్నారు అంటే అవి దివ్య గుణాలు అని అర్థం. అదే విధంగా అతని దేహ లక్షణాలచే వ్రజ గోపికలు ఆకర్షితులయ్యింది. రుక్మిణీదేవి ఆ దేవదేవుని మహిమలను శ్రవణం చేసి ఆకర్షితురాలయ్యను. శ్రీకృష్ణ భగవానుడు లక్ష్మీదేవి మనసును కూడా ఆకర్షించుకును. కొన్ని ప్రత్యేక విషయములందు అతడు సర్వ యువతీ జనుల మనసులను ఆకర్షించును. వృద్ధ వనితలను మనసులను అతడు వాత్సల్య భావంతో ఆకర్షించును. ఇంకా పురుషులను అతడు దాస సఖ్య భావంతో ఆకర్షించును. ఈ విధంగా భగవంతుడు రకరకాల వారిని ఆకర్షిస్తూ ఉంటాడు. హరిహి అనే పదము పలు భావనలు తెలియజేయను. కానీ దాని ముఖ్యార్థం ఆ దేవదేవుడు సమస్త అమంగళములను నశింపజేసి శుద్ధమైన దివ్య ప్రేమ నసుట ద్వారా భక్తుని మానసమును హరించునందే. హరి అనే పదము పలు భావములు కలిగి తెలియజేయను. కానీ దాని ముఖ్యాత్మ ఆ దేవదేవుడు సమస్త అమంగములను నశింపజేసి శుద్ధమైన దివ్య ప్రేమ నసుట ద్వారా ఆ భక్తుని మానసంలో హరించుననియే. మానసము అంటే మనసుని హరించడం, ఓడించి తీసుకోవడం, సొంత లగ్నం చేసుకోవడం, అమంగళాన్ని రసించేసి దివ్య ప్రేమనిచ్చి ఆ మనసుని ఆకర్షించుకోవడం. తీవ్ర విరహంలో అతనిని స్మరించడం ద్వారా మనుజుడు సర్వ విధముల క్లేశం నుండి చింత నుండి ముక్తుడు కాగలడు. మన ఈ క్లేశాల నుంచి దూరం అవ్వాలని ఏం చేయాలి? విరహ భావంలో భగవంతుని ఇంకా కోల్పోతున్నామన్న భావన మనం ఎప్పుడైతే మనం భగవంతుని వేడుకుంటుంటామో మన ఈ విరహాలు పోతాయి. మనం ఎందుకు చింతిస్తూ ఏదో దొరకలేదనో ఏదో కావలేదనో, ఎప్పుడైతే అన్నిటికన్నా దొరకండి అన్నిటికన్నా మనకు అవన్నీ ఆ భగవంతుడాన్ని తెలుసుకుంటే దానికోసం దీనివల్ల వదిలిపోవచ్చు. ఎప్పుడైనా చూడండి, అబ్బా కాళ్ళ నొప్పి పళ్ళు అమ్మో నాయన అంటాం, కానీ లేకమంటే దగ్గరేమో అంటాం. కానీ ఎవరైనా ఇప్పుడు మనకి అదే సమయంలో మన చాలా ప్రాణానికి ప్రాణమైన ఒక వ్యక్తి, అది ఫ్రెండ్ అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, పడిపోయాడంటే టక్మని లేచిపోతాం. ఇంకా నొప్పి లేదు, ఏం లేదు, పరిగెత్తి వెళ్ళి ఎక్కేస్తాం, మర్చిపోతాం. ఎందుకంటే దీనికంటే అది గొప్పది, ఆ సంకటం పెద్దది. అదే విధంగా మనం నిజంగా కృష్ణుని కోల్పోవడం ఎంత సంకటం, ఎంత పెద్ద క్లేశం అని మనం తెలుసుకుంటే ఈ భౌతిక క్లేశాలన్నీ కూడా చాలా చిన్నవి. అది మనం తెలుసుకోకపోవడం వల్లే ఇంకా చిన్న చిన్న విషయాలకు మనం పడుతూ ఉంటాం, గొడవ పడుతూ. అందుకనే ఎప్పుడైనా సరే మనం ఎవరితో గొడవ పడుతున్నాం అంటే ఆ వ్యక్తి తాలూకా గొప్పతనం ఏమిటి అనేది మనం గుర్తించలేదు అర్థం. ఆ వ్యక్తి యొక్క సాంగత్యం వల్ల మనకు కలిగే ప్రయోజనాన్ని మనం గుర్తించలేదని అర్థం.
అది మనం గుర్తించలేదు కాబట్టి ఆ భక్తుడితో మనం గొడవ పడుతుంది. ఆ భక్తులు లేకపోయినా పర్వాలేదు అనుకుంటాం, ఆ భక్తులు మనకు దూరంగా ఉండాలనుకుంటాం. కానీ మన జీవితంలో ప్రతి ఒక్క భక్తుల వల్ల కూడా మనకి కలిగే ప్రయోజనం అపారమైంది. ఆ భక్తుడు మనకి ప్రత్యక్షంగా ఎటువంటి సహాయ సహకారాలు చేయకపోవచ్చు, ప్రత్యక్షంగా ఎంత ఉపయోగపడుతున్నా కనబడకపోవచ్చు, కానీ ఆ భక్తుల సాంగత్యం వల్ల మనకి ఎంతో ప్రయోజనం జరుగుతుంది. అది మనం తెలుసుకోలేకపోతున్నాం. తెలుసుకోలేకే మనం భక్తులతో గొడవ పడుతుంటాం. భక్తులు లేకపోయినా పర్వాలేదు, నేను ఇంట్లో చేసుకుంటాను, నేను బతికేయగలను అన్న భావంలో ఉంటాము. అంచేత మనం ఈ విషయాన్ని మనం గ్రహించాలి. అదే విధంగా ఇక్కడ భక్తులు మనకి మనం భగవంతుని కోల్పోవడంలో ఉన్న చింత ఎంత ఎంత పెద్ద క్లేశం అనేది మనం తెలుసుకోలేదు కాబట్టి ఈ చిన్న చూసుకుంటే మనం కనిపిస్తూ ఉంటాం. కానీ నిజంగా మనం భగవంతుడి యొక్క విరహించిందో ఆ విరహభావాన్ని మన అనుభూతి పొందితే ఈ విరహాలన్నీ మనకు వస్తుంది. క్లాష్ అనేది పోతుంది. ఆ విధంగా శ్రీకృష్ణ భగవాను భక్తుక్త సేవ మార్గమునందు శుద్ధ భక్తునికి గల సకల అడ్డంకులను క్రమంగా నశింపజేయును. దాని ఫలితంగా శ్రవణ కీర్తనాది నవవిధ భక్తి యొక్క కర్మలు ప్రకటన. ఎప్పుడైతే మనం ఆ విరహభావంలో ఉంటామో భగవంతుడు ఏం చేస్తాడు, ఈ భక్తికి సేవ చేసుకోవడానికి కావాల్సిన అన్ని ఆటంకాలు తొలగించేస్తాడు. ఆ విధంగా మనం నవవిధ భక్తిని మనం సక్రమంగా నిర్వర్తించగలుగుతాం. ఈ విధంగా తన రూప లక్షణములు దివ్య గుణములు వచ్చే శ్రీకృష్ణ భగవాన్ శుద్ధ భక్తుని మానసమును ఆకర్షించును. అతని ఆకర్షణ శక్తి అంత ఘనమైనది. శక్తివంతమైన అట్టి ఆకర్షణలకు గురి అయిన వాడు చతుర్విధ పురుషార్థములలో దేనిని కూడా వాంఛింపడు. భగవాన్ దివ్య గుణముల ఆకర్షణ అనగా ఇదియే. అపి మరియు చ అనే పదములను ఉపయోగించడం ద్వారా భావనార్థములు అమితంగా వృద్ధినందగలవు. సంస్కృత వ్యాకరణను అనుసరించి అప్పి అనే పదములకు 7 పర్యాయ పదములు కలవు. ఈ రీతిగా ఈ శ్లోకములందరూ ప్రతి పదములకు వివరణము నసుగుట ద్వారా శుద్ధ భక్తుని మానసమును ఆకర్షించిన శ్రీకృష్ణ భగవాని అనంతమైన దివ్య గుణములను మనుషులు దర్శింపగలడు. ఇది ఈ ఆత్మారామ శ్లోకం యొక్క మహత్వం. సో ఇలాగా భగవంతుడు అంటే దీని యొక్క వివరణ 9 విధాలుగా సార్వ భట్టాచార్య చైతన్య మహాప్రభు వివరిస్తారు 9 రకాలుగా. ఇది ఒక వివరణ రూపాల వారికి, లేదు 9 వివిధ రకాలుగా 9 ఇస్తారు. కానీ చైతన్య మహాప్రభు దానికి 9 కాకుండా ఇంకో 17 రకాలుగా వివరణిస్తారు. అది విని సార్వ భట్టాచార్య ఆశ్చర్యపోతాడు. ఇది భగవంతుడు తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు అంటే ఆయన భగవంతుడు అంచేత. సో భగవంతుడి యొక్క ఈ ఆత్మారామ తత్వాన్ని మనం తెలుసుకోవడం చాలా కష్టం. అటువంటి ఆత్మారాముల్లో ఒకడు ఈ సుఖదేవ గోస్వామి. అటువంటి ఆత్మారాముడికి కూడా భాగవతం ఆకర్షణీయమైనది. అంటే భాగవతం ఎంత మధురం అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. మనం రోగగ్రస్తుల స్థితిలో ఉన్నాం కాబట్టి రోగగ్రస్త స్థితిలో మన నోటంతా చేదుగా ఉంటుంది. అంటే ఏం తిన్నా చేదు అనిపిస్తుంటారు. అంటే ఈ భాగవతం తాలూకా మధురత్వం మనకు అర్థం అవడం లేదు. ఎప్పుడైతే దీన్ని మనం తింటుంటామో అనగా రాగ మధ్య శైలించినందు తినగ వేమ తీయనుండు అని చెప్పి రామణ సప్తంలో ఉంటాడు. అనగా పాడగా అనగా రాగం అది శైలించడం ఇంకా అది మంచిగా అవుతుంటారు. అందుకనే అనగా రోజు అదే పాడుతుంటారు. రోజు మనకి పిచ్చి పక్కన పిచ్చి ఎక్కిపోతాం. ఏదో గోలగోలనే కొని అదే వాళ్ళకి అలాగా పాడి వాళ్ళలో ఆ మధురత్వం వస్తుంది. అదే ప్రాక్టీస్. అలాగే తినగ వేమ తీయగలను వేప తినగ వేపాకు తింటే చేదు ఉంటుంది. కానీ నేను రోజు తిన్నాం అనుకోండి ముందువరకు చేదు తెలుసుకోవాలి, తీయగా ఉంటుంది.
సో వేప చేదైనప్పుడు కూడా అది తినగ తినగా తీయదనగా అంతా పొందుతూ ఉంటాం. అలాగే ఇది మనకి చేదు లాంటిది, వ్యాపారం లాంటిది. భాగవతం, భక్తి, ఇవన్నీ మరి దాన్ని తినగా 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 రోజు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా చదవాలన్నా చదవమన్నారు చదువుదాం 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 చదువుతుంటే మనకు కొన్ని ఆకర్షణ వస్తుంది, రుచి వస్తుంది. అప్పుడు మనం దాన్ని ఆనందాన్ని పొందుతాం. ఈ విధంగా ఇది ఆత్మారాములకు కూడా చాలా ఆకర్షణీయమైనది. అటువంటి ఆత్మారాము కూడా ఆకర్షణమైన భాగవతాన్ని మనం ఇంకా అనుభూతి పొందడం లేదు కాబట్టి మనకి ఇది రుచి కనిపించలేదు. అనుభూతి పొందిన రోజు దీని గురించి మనం అనుభూతిలో చెప్పలేము. సో నెక్స్ట్ 11. హరే గుణాక్షిప్త మతిర్భగ మతిర్ భగవాన్ బాదరాయణి అద్యగాన్మ అదాఖ్యానం నిత్యం విష్ణు జనప్రియ. హరేర్ గుణాక్షిప్త మతిర్. హరేర్ హరి యొక్క గుణ అక్షిప్త మతిర్. మతి అంటే మనస్సు, అది చైతన్యం. అక్షిప్త అంటే ఆకర్షణమైన గుణాలకి, హరి యొక్క గుణాలకి ఆకర్షితులైన మతి కలిగిన భగవాన్ బాదరాయణి. బాదరాయణి అంటే బాదరాయణి అంటే వ్యాసదేవుని తల్లి. వ్యాసదేవుని అన్నాడు సుఖదేవ్ కోసం ఎలాంటి వాడు, భగవంతుడికి గుణాలకి ఆకర్షణీయులైపోయిన వాడు. అది అద్యజ్ఞాన్మ మహదాఖ్యాన్. అధ్యజ్ఞాత అంటే అధ్యయనం గావించి, మహదాఖ్యానం, మహత్ అంటే గొప్పదైన, ఆఖ్యానం అంటే వివరణ. నిత్యం విష్ణు జనప్రియ, ఎల్లప్పుడూ విష్ణు జనప్రియులేమో. అంటే ఈ విధంగా సుఖదేవ గోస్వామి లక్షణాలు చెప్తున్నారు. శ్రీల వ్యాసదేవ చదువు శ్రీల సుఖదేవ గోస్వామి పరమశక్తివంతుడే గాక విష్ణు జనులకు పరమ ప్రియుడైనటువంటి వాడు. ఈ విధంగా అతను ఈ గొప్ప అభ్యాసం శ్రీమద్ భాగవతం అధ్యయనం కావచ్చు. సో వీటికి నాలుగు లక్షణాలు చెప్తున్నారు. ఒకటి, సుఖదేవ గోస్వామి శ్రీల వ్యాసదేవుని యొక్క తనయుడు, ఆయన పుట్టుక చాలా గొప్పది. పరమశక్తివంతుడు, విష్ణు జనులకు ప్రియుడైన వాడు, భాగవతాన్ని అధ్యయనం చేసేవాడు. ఈ విధంగా 4 గుణాలు ఇక్కడ చెప్తున్నారు. అటువంటి వ్యక్తి కూడా ఆకర్షణ అయిపోతాడు. ఇక్కడ వ్యాఖ్యానాలు ప్రభుపాదులు వారు చెప్తున్నారు. మొదటి పేరాలో శ్రీకృష్ణ భగవాన్ దివ్య గుణములు పరమ ఆకర్షణీయులు కనుక శ్రీల సుఖదేవ గోస్వామి నిరాకార బ్రహ్మనందు మగ్నమగుడు నుండి బయటపడి ఆ దేవదేవుని దివ్య కర్మలైన అనురక్తమయ్యాను. మనం ఈ గుణాలు దివ్యం అనేది మనం ఇందాక కూడా చర్చించాం. అవి దివ్యం కాబట్టే ఆయన ఏం చేశాడు, భగవంతుడి యొక్క నిరాకార బ్రహ్మంలో ఆనందాన్ని పొందుతున్నప్పుడు కూడా దాన్ని కూడా ఆయన అధిగమించి బయటపడి భగవంతుడికి ఆకర్షితయ్యాడు. అది మనం ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా మరి వ్యాసుడు నుంచే సుఖదేవ గోస్వామి నేర్చుకున్నాడు కాబట్టి మరి వ్యాసుడినే కూర్చోబెట్టచ్చు కదా. పరీక్షిత్ మహారాజు అక్కడ కూర్చున్నప్పుడు వ్యాసుని కూర్చోబెట్టకుండా, వ్యాసవ్యాసుడు కూడా అక్కడ ఉన్నాడు, లేకపోతే మనం కూర్చోబెడతాది వేరే విషయం. వ్యాసవ్యాసుడు ఉన్నాడు, అయినప్పటికీ కూడా సుఖదేవ గోస్వామిని ఎందుకు కూర్చోబెట్టారు అంటే ప్రశ్న. ఎందుకంటే యాక్చువల్గా
నారదముని కృప వల్ల వ్యాసుడు ఈ కృష్ణ యొక్క గొప్పతనాన్ని అనుభూతి పొందాడు. కానీ వేదవ్యాసుడు నారదముని కృప వల్ల వేదవ్యాసుడు అనుభూతి పొందాడు. వేదవ్యాసుని కృప వల్ల సుఖదేవ గోస్వామి అనుభూతి పొందాడు. మనకి మెటీరియల్ భౌతిక జగత్తులో పాయింట్ కిందకి వస్తే మొదటి వాడు ఉన్నంత గొప్పగా దాని కింద ఉన్నవాడు అందులో ఉండలేడు. అందుకని అందులో కింద వాడు ఇంకొచ్చిన తగ్గిపోతూ ఉంటుంది. ఏదైనా ఒక దాని యొక్క గొప్పతనం. కానీ ఆధ్యాత్మిక జగత్తు రివర్స్ ఉంటుంది. ఎంత వస్తుంటుందో అంత పెరుగుతూ ఉంటుంది. నారదముని నుంచి ప్రేరణ పొంది వ్యాధివ్యాసం ఉంచాడు. ఆ ప్రేరణ వల్ల వ్యాధివ్యాసం వచ్చేసాడు. ఇక్కడ వ్యాధివ్యాసం రాసిన దాంట్లో ఏముంది? నారదముని నుంచి పొందిన ప్రేరణ ఉంది, తన అనుభూతి రెండు కలిపి ఉంటాయి. అదంతా మొత్తం యాజ్గా సుఖదేవ గోస్వామి ఇచ్చారు. ఇప్పుడు సుఖదేవ గోస్వామి ఇంకొంచెం అనుభూతి పొందుతున్నారు. ఆటిని వివరించారు. అంచేత ఇక్కడ ఏమవుతుంది? వ్యాధివ్యాసుల కంటే నారదముని కంటే వ్యాధివ్యాసులు రాసుకుంటారు. వ్యాధివ్యాసుల కంటే సుఖదేవ గోస్వామి. ఎందుకంటే ఈ విధంగా చూస్తుంటే అక్కడ నారదముని ఉన్నాడు, వ్యాధివ్యాసులు ఉన్నాడు. అయినా సుఖదేవ గోస్వామి ఎందుకు కూర్చోబెట్టారంటే సుఖదేవ గోస్వామి చెప్పిన దాంట్లో నారదముని యొక్క అనుభూతులు ఉంటాయి, వేదవ్యాసం అనుభూతులు ఉంటాయి, దాంతోపాటు తన యొక్క అనుభూతులు. ఎక్కువ జ్ఞానం వస్తుంది, ఎక్కువ అనుభూతి, ఎక్కువ భావం, ఎక్కువ ప్రేమ అనుభూతి పొందుకుంటారు విని వాళ్ళందరూ. అందుకని ఆయన కూర్చోబెట్టారు. ఈ విధంగా ఇదంతా నేను ఇందాక మనం చెప్పిన ఇందాక నేను చెప్పాను కదా, అది సుఖదేవ్ గోస్వామి వెళ్ళిపోయి ఒక చోట కూర్చుని ధ్యానాల్లో కూర్చుంటాడు. ఏ విధంగా ఎన్ని డిస్టర్బెన్స్ చేసినా ఏం చేసినా ఆయన బయటికి రాడు. ఇంకా అప్పుడు వ్యాసవ్యాస్ ఏం చేస్తాడు? కొన్ని సెలెక్టెడ్ వెర్సెస్ తీసుకుని భాగవతాన్ని అక్కడ రిసైట్ చేస్తూ ఉంటాడు. అయినా కూడా అవి కూడా ఏవి కృష్ణుడి యొక్క గుణాలని వర్ణించేవి. ఎప్పుడైతే ఆ పోతన ఫాస్ట్ టైం వస్తుందో అప్పుడు ఆయన ఆకర్షణైపోయి తన యొక్క మెడిటేషన్ తెలిసి అడుగుతాడు, ఎవరు ఇది, ఎవరి కోసం వర్ణిస్తున్నారు, ఎవరు ఆ మహాన్ వ్యక్తి, ఆయన కోసం ఇంకా వినాలనుకుంటున్నాడు. సో ఆ విధంగా ఆయన ఇది బ్రహ్మ వైవర్త పురాణంలో వివరించబడ్డారు ఈ స్టోరీ. ఆ విధంగా ఆయన భాగవతానికి ఆకర్షితులయ్యాడు. సంచేత ఎప్పుడైతే ఆయన భక్తుడైనా అప్పుడు మాత్రమే ఆయన అందరికీ విష్ణు జనప్రియుడయ్యాడు. అఖిల నిత్యం విష్ణు జనప్రియ. విష్ణు జనులకు ఎలా ప్రియుడయ్యాడో ఎప్పుడు ఆయన భక్తుడు అయ్యాడు కాబట్టి, భక్తుడు అయిపోయి ఉంటే ఆయన అయ్యిండేవాడు కాదు. దీని మీద శ్రీధర స్వామి వారు చెప్తారు, ఎందుకంటే ఆయన విష్ణు కథను విని మళ్ళీ చెప్పాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి ఆయన విష్ణు జనప్రియుడు అయ్యాడు. అదే ఆయన అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటుంటే ఎంతో మంది ఋషులు ముందు చేసుకుంటారు, ఆలోనే ఈయన ఒకటి అయ్యేవాడు. ఆయన ఈ భాగవతంగానే ఆకర్షితులయ్యాడు, నేర్చుకోవాలని సంకల్పించాడు. నేర్చుకోవడం కాకుండా మళ్ళీ చెప్పాలని కూడా సంకల్పించుకున్నాడు. ఇవన్నీ చేశాడు కాబట్టి ఆయన విష్ణు జనప్రియుడయ్యాడు. అదే విధంగా ఇప్పుడు కూడా మనం ఎప్పుడైతే మనం భగవంతుని గురించి మనం వింటామో, దాన్ని కీర్తిస్తుంటామో, 10 మంది చెప్పాలనుకుంటామో, అప్పుడు మనం కూడా విష్ణు జనప్రియం అవుతాం. అది మనం చేయాల్సిన పని. ఓకే.
ఈ విధంగా సుఖదేవ గోస్వామి వేదవ్యాసం నుంచి భాగవతాన్ని నేర్చిన సంఘటన ఇక్కడ ఈ 4 శ్లోకాల్లో వివరించబడ్డారు. నెక్స్ట్ నుంచి ఇక్కడ అశ్వత్థామ స్టోరీ మొదలవుతుంది 12వ శ్లోకం నుంచి. అది ఏ విధంగా జరిగిందని మనం వచ్చే వారం చూద్దాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయని తెచ్చుతున్నాను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఇది 10వ శ్లోకంలో లాస్ట్ ప్రేరణలో ఇది చతుర్విధ పురుషార్థాలలో దేనిని కూడా వాంఛింపడు అంటే ఏంటిది అన్నట్టు. చతుర్విధ 4 విధాల పురుషార్థం ధర్మ అర్థ కామ మోక్షం. ధర్మ అర్థ కామ మోక్షం 4 పురుషార్థాలు 4 విధాలు. వీటికి ఏది కూడా ఆయన ఆకర్షణ. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభు. దండోత్పండి. హరే కృష్ణ. ప్రభు మనం ఇదే ఇవాళ అంటే మనకి కృష్ణుడి పైన అట్రాక్షన్ లేకపోవడం వల్ల మనకి అంటే వేరే అట్రాక్షన్స్ వచ్చేస్తున్నాయని చెప్తున్నారు కదా ప్రభుజీ మీరు ఇవాళ క్లాస్లో. అంటే మామూలుగా యాజ్ పార్ట్ ఆఫ్ మెటీరియల్ వరల్డ్ ఉన్నప్పుడు ఇప్పుడు మనం కొన్నిసార్లు ఈ మెటీరియల్ ఫంక్షన్స్కి వెళ్ళాల్సి వస్తుంటుంది. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తుంటుంది. అంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడంత సేపు బాగానే ఉంటుంది కాన్షియస్నెస్. వాళ్ళతో ఇంటరాక్ట్ అయితేనే మనకి ఇట్లా ఇట్లా అంటే ఒక స్టార్మ్ ఆఫ్ డిజైర్స్ వచ్చేస్తుంటాయి ప్రభుజీ. అంటే వాళ్ళతో ఇంటరాక్షన్ చేసిన ఇమ్మీడియట్. సో అది అంటే మనం అది అవాయిడ్ చేద్దాం అనుకున్నా కూడా అది ఫైనల్ గా మనకే వచ్చి తగులుతుంటది. అది అది ఎట్లా మనం అన్ని అర్థం కావట్లేదు కాన్షియస్నెస్. చూడండి, ఇప్పుడు మన ఇంట్లో ఒక వ్యక్తికి ఒంట్లో వాళ్ళందరూ చనిపోయి ఉంటాడు. వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లడు ఉంటాడు. ఆ వ్యక్తి చనిపోయాడని అన్ని ఏమో లాస్ అయిపోయింది అందరూ ఏడుస్తూ ఉంటారు. కానీ ఆ పిల్లవాడు దేనికి ఏడుస్తుంటాడు? ఆకలేస్తుంది ఏడుస్తుంటాడు. ఆయనకి ఈ చావు కంటే ఆయన ఆకలి పెద్ద సమస్య. అవును, కరెక్ట్. అదే టైంలో మనకు కూడా ఆకలి వేస్తుండొచ్చు. మనకు కూడా 12 అయింది ఆకలి వేసిన టైం. కానీ మనకి ఆ ఆకలి కంటే చావు పెద్ద సమస్య. అర్థమే కదా? అదే టైంలో అక్కడ చావు సమస్య లేకపోతే మనం కూడా ఆ పిల్లలాగా ఆకలి ఇంకా భోజనం పెట్టేటి ఎక్కడ ఏదైనా హోటల్ ఉందా, ఏం చేద్దాం, ఏం తెప్పించుకోదా, దానికోసం ఆలోచించింది వాళ్ళు. పంచేత మన సమస్య పెద్దది ఏదనుకుంటాం దాని మీద ఎదుర్కొంటాం. అది మిగతా వాళ్ళకి పెద్ద అయి ఉండొచ్చు. అక్కడ అందరూ ఏడుస్తూ ఉండొచ్చు. ఆడు చచ్చిపోతున్నాడు డాక్టర్ చెప్పేశారు అయ్యో నాయనో అని చెప్పి బాధపడుతూ కూర్చుంటారు. కానీ ఆడు మాత్రం నాకు ఆకలి, అన్నం పెట్టనమ్మా, అన్నం ఇంకేడు అన్నం పెట్టి అమ్మ ఆకలి ఆడే కూర్చుంటాడు. ఆయన సమస్య అది. సో మనం ఆ సమస్యను పెద్దగా తీసుకోలేదు కాబట్టి ఇది మన పెద్ద సమస్య. నాకు ఇప్పటికీ గుర్తు, చిన్నప్పుడు అప్పుడు నేను కూడా వెళ్తా చదువుతూ ఉంటాను. ఆ టైంలో మా పక్కింటి ఆయన ఒక ఆయన చనిపోయారు. వాళ్ళ అబ్బాయి చిన్న అబ్బాయి 6 years అబ్బాయి వచ్చి నా దగ్గర అంటున్నాడు, అన్న ఇప్పుడు మా నాన్నని తీసుకెళ్లి కాల్ చేస్తారట తెలుసా అంటున్నాడు. ఆయనకి అది ఆ సమస్య ఏంటో తెలియదు. కాబట్టి అది ఒక చిన్న విషయం. అది తెలుసుకుంటే ఆ టైంలో ఆయన ఏడుచుండేవాడు. మనం అలాగే ఉన్నాం. ఆ సమస్య ఏంటో మనకు తెలియడం లేదు. భగవంతుని కోరుకోవడం అంటే సమస్య తెలియడం లేదు. అంటే అది మన చిన్న విషయం. ఇప్పుడు మనం ఎంతసేపు అక్కడ వచ్చి నాతో ఆడమని అదే ఆడుకోండి. ఆయనకి అక్కడ సమస్య ఏంటి? ఆడేవాడు ఎవరు లేడు. ఎవడు ఆడేటి అందరు మానేసరికి ఆడుకోండి కూర్చున్నారు. ఎవరు ఆడరేట్ అనే ఆలోచిస్తున్నాడు అబ్బాయి.
మనం కూడా అలాగే ఏదో నా సంసారంలో ఇల్లు గుండె పడదు ఆనుగుండె పడదు ఉద్యోగం రాలేదు ఇల్లు కట్టలేదు ఇవే కొలుచుకుంటున్నాం. కానీ కృష్ణుని కోల్పోవడం వల్ల సమస్య అన్నది ఏంటో తెలిస్తే ఆ అబ్బాయికి ఇలాగ తెలియదు కాబట్టి ఆయన దీనికోసం ఆలోచిస్తున్నాడు. అదే ఆ నాన్నగారు కోల్పోతే అసలు పరిస్థితి ఎంత అయోమయ స్థితిలో ఉంటారు అన్నది తెలుసుకుంటే ఆయన ఎంత బాధ ఉండేవాడు. సో అదే విధంగా మనం భగవంతుడు కోల్పోవడం వల్ల కలిగిన నష్టం ఏంటంటే మనం రియలైజ్ అవ్వలేకపోతున్నాం కాబట్టి ఈ చిన్న చిన్న వీటి మీద మనం పడుతున్నాం. మనం అది రియలైజ్ అయితే దీన్ని మనం వదిలేస్తాం. ఇది పెద్ద సమస్య కాదు. అందుకే భక్త తుకారాం కానీ లేదంటే పాండవులు కానీ వీళ్ళందరికీ ఎన్నో సమస్యలు ఉన్నాయి జీవితంలో, కానీ వాళ్ళందరూ అది పట్టించుకోలేదు. రోజు భగవంతుడితో కుంతి మారాన్ని నాకు ఇంకా కష్టాలు కావాలని, ఎందుకంటే ఈ కష్టాల కంటే భగవంతుని కోల్పోవడంలో ఉన్న ఆ కష్టం ఏంటో తెలుసా అంతే. ఆ కష్టాలను ఉండేటట్టు కదా ఆ కష్టాలు మళ్ళీ నాకు ఉన్నాం. ఈ కష్టాల కంటే నిన్ను కోల్పోవడం వల్ల అదే ఆ కష్టం నాకు నేను భరించలేను. అంచేత మనకి భగవంతుడికి కోల్పోవడం అంటే ఏంటంటే మనకు తెలియలేదు కాబట్టి ఇంకా చిన్న చిన్న వాటిలో పడుతున్నాం. ఇది నా బాధ్యత కదా, అది నా బాధ్యత కదా, ఇలా చేయాలి కదా, ఇది తప్పదు కదా, అది తప్పదు కదా. నిజంగా మనం రుజువు అయితే మనం అది కానీ రియలైజ్ అయితే పట్టించు. హరే కృష్ణ ప్రభు. అంటే ఏ విధంగా మరి పెంపొందించుకోవాలంటారు ప్రభు? అందుకని ఇలా వింటూ ఉండాలి. మనం ఏం కోల్పోతున్నామని తెలుసుకుంటే కోల్పోతున్నామని తెలుసు కానీ మరి దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి మరి? కోల్పోతున్నాం అనుకుంటున్నాం కానీ నేను కోల్పోతున్నాం అనుకోవడం లేదు. నేను కోల్పోతున్నాను అన్నది అనుకోవడం లేదు. అందరూ కోల్పోతున్నారు కదా, నేను ఒక్కడే కాదు కదా అని. అందరిది ఉండదు కదా భక్తిలో ఇండివిజువల్. అదే కదా ఇప్పుడు మనం ఇండివిజువల్ గా తీసుకోవడం లేదు. అందరు ఇప్పుడు మనం ఏదైనా సరే ఎవరు చేయలేదు కానీ నేను చేయలేదు అంటాం. అరే ఎవరు చేయకపోతే మనం చేయాలి తప్పే ఉంది. చాలా సార్లు మనం ఏదైనా చెప్తే కూడా ఎలా ఇంప్రూవ్ కావాలంటారు? అదే చెప్తాను, మనం చాలా సార్లు ఏదైనా ఒక తప్పు చేసాం అనుకోండి. ఎందుకంటే అక్కడ ఎవరు చేయలేదండి, వాళ్ళు చేశారు, వాళ్ళు అలాగే చేస్తారు, వీళ్ళు అలాగే చేస్తారు, నేను కూడా అలాగే చేస్తాను. లేకపోతే ఇప్పుడు ఎవరైనా అడిగారు మీరు ఎందుకు చెప్పలేదంటే అక్కడ ఎవరు మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు అంటాం. అంటే ఎవరు మాట్లాడకపోతే మనం మాట్లాడకూడదు రూల్ ఏంటి కాదు కదా. సో ఇప్పుడు మన సమాజంలో మన అందరూ ఎవడూ వెళ్ళలేదు భగవంతుడు, నేను ఎందుకు వెళ్ళాలి అన్నట్టుగా మనం పుస్తకాలు అందరితో పాటు కూర్చున్నాం. ఎప్పుడైతే వాళ్ళతో నాకే సంబంధం, నేను వెళ్ళాలి అన్న భావన మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి నిజమైన ఆసక్తి వస్తుంది. మిస్ అయిపోతున్నాను అంటే అందుకని భక్తుల సాంగత్యంలో ఉండాలి. భక్తుల సాంగత్యం ఎటువంటి భక్తుల సాంగత్యం? ఇలాగా బద్ధకం మనలాగే రిలాక్స్ గా ఉండేవాళ్ళు కాదు. ఎవరైతే ఆతృత పడుతూ ఉంటారో, అరే నా జీవితం అయిపోతుంది, ఇంకా నేను జపం సరిగా అవడం లేదు, భక్తి సేవ చేయలేకపోతున్నాను, ఆ ఆతృత ఆందోళనతో పడుతుంటారు. అలాంటి వాళ్ళతో చేసినప్పుడు మనలో కూడా అటువంటి భావాలు వస్తుంది. మనకు కూడా ఆతృత ఆందోళన బయట అంటే మనం అటువంటి భక్తులతోటి మనం సాంగత్యం చేసుకోవాలి. అప్పుడు మనం అలవర్చుకుంటాం. ఎవరైతే ఇంకా ఉందండి ఇప్పుడు అంత తొందర ఏంటంటే పర్వాలేదు ఇంకా చేయొచ్చు, నమ్మదే తొందర లేదు అన్న ఆ భావంలో ఎవరైతే ఉంటారో, ఎవరైతే చెప్పి ఉంటారో వాళ్ళంటి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మనం ఇలాగే ఉంటాం. ఎప్పుడైతే బాబురే ఏ ప్రభు ఏంటి మీరు ఎందుకు ఉన్నారు, నాకు అమ్మో నేను ఈరోజు మంగళారతి నేను కుదరదు, ఏమో ఎవరి దగ్గర రేపు వెళ్తానేమో, ఈరోజు వెళ్ళాల్సిందే, ఈరోజు సండే ఫీజుకి వెళ్ళాల్సిందే, ఈరోజు సండే క్లాస్ అటెండ్ అన్న భావన ఎవరితో అలవాటున్నప్పుడు మనం కూడా ఆ విధంగా తయారవుతాం. అలాంటి వాళ్ళు మనకు అందుబాటులో లేనప్పుడు మనం ఏం చేయాలి ప్రభు? లేకపోవడం అంటూ ఉండదు, లేకపోతే ఉన్న వాళ్ళతో చూడాలిగా. ఆ ప్రభుని చూసాను కదా, అలాగే మనం కూడా వెళ్దాం, అలాగే నేను తయారవ్వాలి. భగవంతుడు లేడు, మరి భగవంతుడు లేని వదిలేస్తున్నాం మనం. అట్లాంటి భక్తుల సాంగత్యం మనకు అందుబాటులో లేనప్పుడు మనం లేనప్పుడు మనం కొన్నిసార్లు ఉన్నాళ్ళలో గొప్ప వాళ్ళని చూసుకుందాం. ఉన్న వాళ్ళు ఎవరు లేరు అన్నప్పుడు అన్నప్పుడు వద్దు, లేకుండా ఉండరు.
మనం చూడలేకపోతున్నాం అని అనుకోండి. అందరిలో అన్ని గుణాలు ఉండకపోవచ్చు. ఒకడు బాబుతో అంటే క్లాస్ ఒక క్లాస్ మిస్ అవ్వడు, ఒకడు బంగ్లాదేశ్ క్లాస్ మిస్ అవ్వడు, ఇంకోటి జపం రోజు ఉదయం అవగొడుతుంటాడు. ఆడిని చదివి తీసుకుందాం, ఈ నుంచి తీసుకుందాం, ఆడిని చదివి తీసుకుందాం. అన్ని గుణాలు ఒకళ్ళు ఉండకపోవచ్చు. ఉన్న వాళ్ళల్లో మనకన్నా మంచి గుణం ఎవరితో వాళ్ళ మనం అవడం ప్రయత్నిద్దాం. ఆ ప్రయత్నం చేయండి. ఆ విధంగా పద్ధతి ముందుకెళ్తే భగవంతుడు మన యొక్క ఉత్సాహాన్ని చూసి, మన యొక్క తీవ్ర కోరిక చూసి భగవంతుడు మనకి అటువంటి భక్తుల సాంగత్యంలో పెడతాడు. ఓకే. లేడు అని చెప్పద్దు. ఏదో అన్ని గుణాలు ఉన్న వ్యక్తి ప్రభుపాద వ్యక్తి మనకు దొరకకపోవచ్చు, కానీ ఏదో ఒక గుణం ఉన్న వ్యక్తి కనబడతాడు మనకంటే మంచి గుణం ఉన్నాడు. ఆ వ్యక్తి నుంచి ఆ గుణాన్ని తీసుకుందాం, ఈ వ్యక్తి నుంచి ఈ గుణాలు తీసుకుందాం, ఏ గుణాలు తీసుకుందాం. మనం జపం చేసినప్పుడు ఫలానా వ్యక్తి చూడు అలా చేయాలి, అలా చేద్దాం, ప్రారంభం ఉంది అలా చేద్దాం ప్రయత్నిద్దాం. నిజంగా ప్రభు, నిజంగా ప్రభు మన దగ్గర ఎవరు లేరు. అందరూ ఇప్పుడు అనే వాళ్ళే ఉన్నారు, కానీ సీరియస్ గా సీనియర్లు లేరు అని అనుకుంటున్నారు. సీనియర్ లో మాత్రమే ఉండవు ఈ గుణాలు. మీరు చూస్తే జూనియర్ లో కూడా మనకంటే తీవ్రంగా మంచి చేసేవాళ్ళు ఉంటారు. ఒకసారి మీరు వచ్చి అబ్జర్వ్ చేయండి, మీరు ఏమన్నా కనిపెట్టగలుగుతారేమో అనేది. అలా ఉంటాయి. చూడలేకపోవడం అనేది మన తప్పు. చూస్తే ఎప్పుడో చోట కనబడుతుంది, కనబడకుండా ఏమో మరి దృష్టి లోపమే. చూస్తే ఎవరో ఒకటి ఏదో ఎప్పుడో చోట మనకు తీవ్రమైన కనబడుతుంది. అది మీరు అన్నట్టు జపం కోసం లేకపోవచ్చు, తీవ్రంగా ఒక వ్యక్తి సేవ చేస్తున్నాడు, ఆ సేవ చేసే భావన తీసుకోండి, ఇప్పుడు మిగతా వదిలేయండి. ఆయనలా నీ చేయలేకపోతున్నానే చూడు అంత బాగా చేస్తున్నాడు, నేను కూడా చేయాలి. అప్పుడు అనుకోవచ్చు మళ్ళీ, అప్పుడు మనకు వస్తుంది ఆయన 20 సంవత్సరాలు అబ్బాయి, నేను 50 సంవత్సరాలు. అది తప్పు. అక్కడ చెయ్యాలని కనుకోవాలి అంటే మన స్థాయిలో మనం చేద్దాం, ఆయన అంత ఉత్సాహం చేద్దాం, మన స్థాయిలో మనం ఉత్సాహం చేద్దాం, అది మనం తీసుకోవాలి. అంతే తప్ప ఆయన 20 సంవత్సరాలు ఎలాగైనా చేస్తాడు, నేను అలా చేయగలను, నాకు 50 సంవత్సరాలు. మనం అలా మనం ప్రతిదాన్ని వంపు తీసుకుంటే మనం ఎప్పుడు కూడా ముందుకెళ్దాం. హరే కృష్ణ ప్రభు, నేను చెప్పటం కాదు, మా ప్రభుని కూడా అడగండి ప్రభు మీరు. అలా కాదు, మనం అలా చూసుకుంటే మనం చేయలేము. మీరు అలా చూస్తున్నారని అనడం లేదు. ఆయన 20 సంవత్సరాలు ఆయన స్థితిలో ఎంత ఉత్సాహం ఉన్నా నా స్థితిలో నేను ఉత్సాహం చేద్దాం, ఆయనలా నేను చేద్దాం, ఆయనతో పోటీ పడదాం. ఆయన 10 బస్తాలు ఇస్తే నేను 2 బస్తాలు ఇస్తాను, మరి ఇద్దాం కదా. మనం ఆ విధంగా ఉత్సాహం, మనం ఎక్కడో ఉత్సాహం తీసుకోవాలి. లేకపోతే 50 సంవత్సరాలు ఎక్కడ చేస్తానంటే కుర్రోజు ఎవరో చేయించుకోవాలని మనం కూర్చున్నాం, లేదు మనం చేద్దాం. ఇప్పుడు 1 బస్తా ఎత్తని బదులు 1 బస్తా ఇద్దాం. ఆ విధంగా మనం ముందుకెళ్తాం. ఎవరో ఒకరు దాంట్లో ఉంటారు, లేకుండా ఉండరు, మనం చూడాలి. ఓకే బ్రో, హరే కృష్ణ, థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభు, అంటే ఒక ఎక్స్టెన్షన్ బ్రో, అంటే మెటలిస్ట్ అసోసియేషన్ వదిలించుకోవడం అనేది ఒక సొల్యూషన్ ప్రోజీ. అంటే ఆ వదిలించుకోవడం అనేది ప్రతి సినారియోలో వర్కౌట్ అవ్వట్లేదు ప్రోజీ. అంటే కంప్లీట్ గా బ్లాక్ చేసేయడం అనేది ఒక సొల్యూషన్ ప్రోజీ. బట్ వాళ్ళతో ఉంటూనే మన షీల్డెడ్ గా ఎలా ప్రోజీ, అదే నాకు అర్థం కావట్లేదు. when you connect everything to కృష్ణ, అంటే మనం ప్రతిదీ కృష్ణుడి యొక్క మూర్ధత్వం చూస్తే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఇది ట్రాన్స్పరెంట్, దీనివల్ల ఇప్పుడు నేను ఎర్ర కలజోడు పెట్టుకున్నాను అనుకోండి, అప్పుడు అన్ని కనెక్ట్ ఎరుపుగానే కనబడుతుంటాయి. సో అదే విధంగా నేను కృష్ణ కలజోడు పెట్టుకున్నప్పుడు ప్రతిదీ కనెక్ట్ కృష్ణ. ఇప్పుడు రామానుజాచార్యుల వారు ధనుర్ధర్ అనే ఒక వ్యక్తి, ఒక ఆడ వ్యక్తిని ఏదో గొడుగు పట్టుకుని ఆ కళ్ళ వైపు అలా చూస్తూ ఉంటాడు. అందరూ పరిశీలించారు. అక్కడ ఊరేగింపు అవుతుంది, భగవంతుడు వస్తున్నాడు, ఆయన సరే పట్టించుకోడు, ఆమె కళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. అందరు తెచ్చేసి ఎంత దరిద్రం, ఎంత సిగ్గుమాలినాడు, అందరు చూస్తున్నాను కూడా లేదు, సిగ్గు లేదు, అది లేదు, అందరు తిరుగుతుంటారు.
కానీ రామానుజాచార్యుల వారు దాంట్లో కూడా మంచి చూడగలిగారు. చూడు, ఆయనకి ఆమె కళ్ళ మీద ఉన్న ఆకర్షణ నాకు భగవంతుడి కళ్ళ మీద లేదే అని. ఆయన నేను ఎందుకు చేయలేము, అదే ఆకర్షణ నేను మలుస్తే ఆయన భగవంతుడు కూడా ఆకర్షణ అయిపోతాడే. ఆ విధంగా చూడగలిగాడు ఆయన. అంటే కృష్ణ భక్తి యొక్క ప్రాస్పెక్ట్ లో చూడగలిగాడు ఆయన. కృష్ణ భక్తి యొక్క కళ్ళజోడులో చూడగలిగాడు. దాన్ని అదే గుణాన్ని మన కృష్ణ సేవలో ఏ విధంగా ఉపయోగించవచ్చు. ఆ విధంగా చేసుకోగలిగాడు కాబట్టి ఈయన ప్రేరణ పొందాడు, రామానుజాచార్యుల వారు ప్రేరణ పొందారు, ఆయన కూడా మలచగలిగాడు. రెండు అయ్యాయి. మనం చూడగలిగినప్పుడు మిగతా వాళ్ళందరూ చూశారు, అదే దాన్ని చూశారు, కానీ వాళ్ళందరూ లౌకిక దృష్టిలో చూశారు కాబట్టి లౌకికంగానే భావించారు, లౌకికంగానే ఆయనే నిందించారు, లౌకికంగానే ఆయనే చిరాపడ్డారు. క్రియ అయితే లౌకికమే, కానీ చూసిన దాన్ని బట్టి. మనం కోడి మాంసం తినం, కానీ కోడిని మనం ఆశ్రయించుకోం. కోడిని కూడా ఉపయోగించుకోవచ్చు. ఒక ఉదయం తొలి కోడి వేకువజాము అంటారు, తొలి కోత, దాన్ని అలానంగా వాడుకోవచ్చు. ఋషులందరూ వాడుకోరు, ఋషులందరూ కూడా కోడిని పెంచేవారు. వాళ్ళు కోడిని అసహించుకోలేదే, వాళ్ళు అదే తొలి కోత, అది కుక్కరోకు వాడగానే లేచిపోయేవారు, అది అలారం వాళ్ళకి. అంచేత మనం ఉపయోగించుకోగలిగినప్పుడు ఉపయోగించుకోవచ్చు. దాన్ని ఏ విధంగా భక్తిలో ఉపయోగించగలమో అన్న దాని విషయం. అందుకనే యుక్త వైరాగ్యం అనేది భగవంతు సేవలో ఉపయోగించుకున్న వస్తువుల్ని కూడా ఉపయోగించగలిగిన వాడే నిజమైన యుక్త వైరాగ్యం, నిజమైన వైరాగ్యం. భగవంతు సేవలో కూడా ఉపయోగించగలిగే వస్తువులు కూడా తిరస్కరించడం, భౌతికాలను తిరస్కరిస్తే అది నిజమైన యుక్త వైరాగ్యం కాదు, నిజమైన వైరాగ్యం కాదు. ఫల్గు వైరాగ్యం అంటారు, అంటే కపట వైరాగ్యం, అసంపూర్ణ వైరాగ్యం. భౌతిక జగత్తు కూడా ఒక విధంగా కృష్ణ యొక్క శక్తే. అది కూడా మనకి భగవంతులకు భక్తి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, ఉపయోగించుకోగలిగితే. భగవంతు దూరం అవ్వాలన్నా ఉపయోగపడుతుంది. మనం దేనికి ఉపయోగించాలి అన్నది మన చేతిలో ఉంది. భౌతిక సాంగత్యం అనేది మనం భగవంతుడి సేవ కోసం ఉపయోగించుకోవచ్చు, దాన్ని మనం దీనికి ఉపయోగించుకోవచ్చు. ఎలా ఉపయోగించుకోవాలన్నది మన చేతిలో. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉన్నారు, మన ఫ్రెండ్స్ తోటి మనం క్లబ్కి వెళ్దామంటే అది వేరు. అయితే వాళ్ళని మనం ఓకే మన జన్మాష్టమి కొద్దిగా మనం ఫండ్స్ చేద్దాం, పని మాట్లాడతాం, 2 సార్లు మాట్లాడిన మన పరిచయాన్ని, రే ఇలా జన్మాష్టమి అవుతుంది, మీరు ఏమైనా ఇవ్వగలరు ఏమన్నా అంటే ఎంత 10 రూపాయలు ఇవ్వచ్చు, 5 రూపాయలు, ఆ విధంగా వాళ్ళని స్ఫూర్తి తీసుకొస్తున్నాం. వాళ్ళు మనం ఇంటికి ఫంక్షన్ పిలుస్తాం, వాళ్ళ ఇంటికి మనం వెళ్తాం, తినం, మనం ఎంత మెయింటైన్ చేసుకుంటుంటాం, అది మన ఇష్టం. వాళ్ళందరూ కూర్చొని పేకాడాడుతుంది, వాళ్ళంటే మనం వచ్చేస్తాం. ఎంత బలం సంపర్కం ఉంచుకొని ఎంత ఉంచాలి, ఎంత ఉంచకూడదు, కానీ దానివల్ల మనకి వాళ్ళు ఉపయోగపడతారు కొంచెం. ఆ ఉపయోగించుకునే శక్తి ఎలా ఉపయోగించాలి అన్నది మనం ఆలోచించాలి. ఏది కూడా చెడు కాదు, ఏది మంచిది కాదు, మనం ఎలా ఉపయోగిస్తామో దాన్ని బట్టి. నిజంగా అది చెడు, ఇంకా అది కష్టం, మనం డిస్టర్బ్ చేస్తుంది, అది అసంగత్యం, అది మన పనికిరాదు, అటువంటి కట్ చేస్తాం. మనం ఏమైనప్పుడు ఎవరైనా డొనేషన్, నువ్వు మరి మా క్లబ్కి వచ్చి ఆడతానంటేనే నేను లేకపోతే అవసరం లేదు, నీ డబ్బు వద్దు, నువ్వు కట్ చేసే. ఓకే బ్రో, థ్యాంక్ యూ. మనం ఎలా ఉపయోగించాలని మనం చూస్తాం. Prabhuji, you said you should observe one quality from one devotee, right? Who's chanting one person. But
it is not necessary that you go and talk to 10 people, right? You don't need so many people. అవసరం లేదు, నువ్వు అబ్జర్వ్ చేస్తే నువ్వు చుట్టూ ఉంటావు. Observe. నువ్వు They're not. నువ్వేమైనా ఎవరిని అన్వేషించక్కర్లేదు, జస్ట్ నువ్వు చూస్తే ఇఫ్ యూ గో జపా టైంలో వెళ్ళి టెంపుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నావు అనుకో, కనబడుతుంది ఎవడో ఒక తీవ్రంగా జపం చేస్తాను. నేను జపం చేస్తాను, నీ పక్కన వచ్చి నేను ఎవరు వచ్చారు ఎవరు రాలేదని పట్టించుకోవడం లేదు, చెప్పుగా చేసుకుంటున్నాడు, అలా నేను చేయాలి. గెట్ ఇన్స్పిరేషన్. Okay. అబ్బాయి ఎంత బాగా మృదం వాయిస్తున్నాడు, నేను కూడా నేర్చుకోవాలి. గెట్ ఇన్స్పిరేషన్, ప్రేరణ పొందండి. ఎంత బాగా పాడతాడు ఆయన, నేను కూడా పాడాలి. ఇన్స్పిరేషన్. వాళ్ళు దానికి ఆయన ఇంటరాగేట్ చేయక్కర్లేదు. మీకు పాడడం వచ్చారు అదా, ఏదో ఒకసారి పాడండి చూస్తాం వింటారు. ఒకటి సరిగ్గా భక్తి జపం చేయకపోవచ్చు కానీ బాగా పాడతాడు, పాడడంలో మనం ఇన్స్పిరేషన్ తీసుకుంటాం. ఒకటి పాడటం రాదు, జపం చేయడం మాట, జపం చేయడం ఇన్స్పిరేషన్ తీసుకుంటాం. ఒకటి పాడటం రాదు కానీ సేవలు రోజు చేస్తుంటాం, దాని ఇన్స్పిరేషన్ తీసుకుంటాం. Prabhuji, Vaishnavas అంటే ఎవరైతే very close to Krishna, they are connected with his pastimes. No. Anyone who comes to who believes, Whoever is anyone who believes Krishna is God is Vaishnava. ఎవరైనా సరే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు కృష్ణుడే భగవంతుడు, లేదా కృష్ణుడికి నమస్కరించాలని వచ్చి ప్రతి ఒక్కరు కూడా వైష్ణవుడిని లెక్క. Then why it is said in 10 offenses that you should never offend a Vaishnava? అవును, They have attitude, right? Huh? They also have attitude, not they are egoistic. అవును, false. అందుకని నువ్వు ఎప్పుడైతే నేను నాకంటే గొప్పవాడు లేనా కూడా నువ్వు ఈగో ఇష్టం లెక్క కదా. నాకంటే గొప్పవాడు ఇంకెవరు లేడు అనుకున్నప్పుడు మన అహంకారం పూర్తిగా అయిపోయినట్టు. అందుకని మనం మనకంటే గొప్పవాడు ఎవరు లేరు అనుకో. I don't like these Vaishnavas also have ego problems, అది attitude. నీకు అనవసరం కదా, నీకు లేదా, నీ ఈగో చూసుకో. ఆ ఈగో ఉంటే నీకేం పని, వాళ్ళ అహంకారంతో నీకేం పని, నీ అహంకారం నువ్వు చూసుకో. వాళ్ళు అదే చెప్పాను కదా, వాళ్ళ అహంకార పూర్తులు కాబట్టి మనం కూడా అహంకార పూర్తులు అయిపోయాము, అంచేత మనం అర్జెన్సీ ఫీల్ అవడం లేదు. వాళ్ళు చేయలేదు కానీ మనం చెయ్యం, అలా కుదరదు. వాళ్ళు చేయడం మనం చేయకూడదు, వాళ్ళ అహంకారం లేదు మన అహంకారం వాళ్ళు లేదు. మరి అలాగ అనుకుంటే మరి పాడిన వాళ్ళు ఉంటారు, మంచిగా భక్తి చేసిన వాళ్ళు, వాళ్ళని తెచ్చుకున్నాము. వాళ్ళ ఇగో చూస్తున్నాం, మరి వాళ్ళ యొక్క భక్తి నుంచి చూడడం, వాళ్ళ భక్తులు అవ్వాలని ఎందుకు అనుకో. అవి కూడా మంచి గుణాలు కూడా ఉన్నాయి కదా వాళ్ళలో, మరి దాని నుంచి ఎందుకు ప్రేరణ పొందాం మనం? అలా కావాలని ఎందుకు అనుకో. వాళ్ళకంటే నాకు తక్కువ అహంకారం ఉంది కానీ నేను పెట్టాలని అనుకుంటాం, వాళ్ళకంటే బాగా తక్కువ గుణం ఉంది తక్కువ ఎందుకు అనుకో. So you should see what is positive in them. అంతే కదా, నువ్వు పెరగాలనుకుంటున్నావా పతనం అవ్వాలనుకుంటున్నావు, వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్? Progress. పురోగతి అవ్వాలంటే పురోగతి చెందాలంటే పురోగతి చెందడానికి అవసరం చూడు. Okay. I understood. Thank you. ఎంతసేపు నా దగ్గర నువ్వు చూసుకుంటుంటే మనం ఎప్పుడు పతనంలో ఉంటావు. ఎవరైతే తన కోసం ఎక్కువ ఆలోచిస్తాడో వాడు ఈజ్ ఆల్రెడీ ఫాలింగ్ స్టేట్. వాడు పతన స్థితిలో ఉన్నవాడే నేను వీడికంటే ఎక్కువ కాదా, వీడికంటే ఎక్కువ కాదా, వీడికంటే నేను బెటర్, వీడికంటే నేను బాగా చేస్తున్నాను, వీడు నన్ను మెచ్చుకున్నాను అలాగ అనుకుంటూ కూర్చుంటాడు. ఆల్రెడీ ఫాలిన్ అన్నాడు. పురోగతి చెందాలన్న స్థాయిలో ఉన్నవాడు ఎప్పుడు కూడా నాకంటే ఇది బాగున్నాను కాబట్టి నేను అలాగే వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇంకా ఆ హైట్ లో ఉన్నాను కదా నేను కూడా ఆ హైట్కి వెళ్ళాలి, ఆడు నాకంటే ఇంకా హైట్ లో ఉంటాడు ఆడ హైట్కి వెళ్ళాలి, వెళ్తూ ఉంటాడు, ముందుకు వెళ్తుంటాడు. ఫారెన్ స్టేట్ లో ఉన్నవాడు ఈటింగ్ వెళ్ళదు, ఈడు ఉన్నాడు ఈతో పాటు వెళ్ళాలి, వాడు వెళ్ళిపోయిపో ఆడున్నాడు ఆయనతో పాటు ఉన్నావు, ఇంకా అలా చూసుకుంటే ఇక్కడే కూర్చుంటాడు, ఎప్పుడు వెళ్ళాలన్నమాట, ఎవరు నాకు చూసుకుంటుంటాడు. కాదు నాకంటే కింద ఉన్నాడు నేను చాలా పర్వాలేదు, పైన ఎంతమంది ఉన్నా నాకు సంబంధం, నేను ఆనగట్ట బ్యాట్, అరే ఆనగట్ట బ్యాట్ ఇది ఇక్కడ లెవెల్ కాదు, మా పైకి వెళ్ళాలి.
చేత ఎవరైతే తనను తాను చూసుకుంటుంటాడో వాడు ఫాల్స్ స్టేట్ లో ఉన్నట్టే. అందుకని ఎప్పుడు కూడా మనల్ని మనం మార్కింగ్ వేసుకోకూడదు. నేను బాగున్నాను, నాకు నాది నాది అని అనుకున్నావు అంటే నాది నాది అనుకుంటావు అంటే అది అహంకారం అంటే అదే. ఈగో అంటే ఐడెంటిఫైయింగ్ థింకింగ్ టూ మచ్ అబౌట్ సెల్ఫ్. ఒకరి కోసం ఆలోచించడమే అహంకారం, మన కోసం మనం ఆలోచించుకుంటడమే అహంకారం. When you అహంకారం don't know, when you don't know అహంకారం anything, if you are somebody, then why do they say you're trying to impress people and gain attention? Why do they say that? దట్స్ వాట్ దట్ ఇస్ దట్ వెన్ యు ఆర్, నువ్వు ఎప్పుడైతే నీ యొక్క ఇంటెన్షన్ ని చూసుకుంటున్నావో నువ్వు అహంకారంలో ఉన్నావు. ఇప్పుడు ఎవరైనా మనం గొప్పవాడు అంటే అది వాళ్ళ యొక్క గొప్పతనం, మన గొప్పతనం కాదు. Okay. వైష్ణవులు ఎవరు కూడా చెప్పరు నువ్వు ఇలా చేసావు దుర్మార్గుడు నువ్వు అని. అలా చెప్పలేదంటే దాని అర్థం మనం దుర్మార్గం లేదు, మనలో చెడు లక్షణాలు లేవని కాదు. అది వాళ్ళకు గొప్పతనం, వాళ్ళకు గొప్ప నమ్రత భావం, వాళ్ళొక మంచితనం కాదు. వాళ్ళు చెప్పరు ముఖం మీద, గురువులు చెప్తారు. అందుకే గురువు దగ్గరికి వెళ్ళి అడగాలి మనం. Okay. So మన they will tell our bad qualities. భగవంతు గురువు అన్నా నిజమైన గురువు అయితే అదే చెప్తాడు. నువ్వు నిజం అన్నాడు, నువ్వు వేస్ట్ వేస్ట్, ఇది వేస్ట్, ఇది పనికిరాదు, ఇలా చేయకూడదు, ఖచ్చితంగా చెప్తారు. వైష్ణవులు ఎప్పుడు చెప్పరు. వైష్ణవులు ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి అనంతాలు చూసుకుంటారు, వాళ్ళు వేరే వాళ్ళ అనంతాలు చూడరు. వేరే వాళ్ళ అనంతాలు చూసేవాడు వైష్ణవుడు కాదు. Okay. Oh, ఎవరైతే తనలో అనర్థాలను చూసుకుంటుంటాడో వాడే వైష్ణవుడు. okay. So whoever is correcting you is only a teacher. Maybe he could be a teacher. If somebody is praising you, he is not teacher. నా టీచర్ కాదు, వైష్ణవ్. Okay. వైష్ణవ్ అంటే నీటిలో మంచి గుణాలు చూస్తున్నాడు, తనలో చెడు గుణాలు చూసుకుంటున్నాడు. వైష్ణవ్ అన్నవాడు లక్షణం ఏంటంటే తనలో ఉన్న చెడు గుణాలు చూడటం, ఎదుటి వాళ్ళలో మంచి గుణాలు చూసేవాడు వైష్ణవుడు. వైష్ణవ్ ఉన్న లక్షణం. ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళలో చెడు, మన దాంట్లో మంచి చూసుకుంటామో మనం వైష్ణవులు కాదు, మనం ఆల్రెడీ పద్ధతులు అవుతున్నాం కాదు, అయిపోయాం. ఆల్రెడీ వీడు ఫాల్ అన్నమాట. ఎవరైతే పద్ధతుడు అయిపోయాడో వాడు మాత్రమే తనలో మంచి, ఎదుటి వాళ్ళలో చెడు చూస్తుంటాడు. ఒక గురువు మాత్రమే చూడకూడదు అయినా సరే వాళ్ళని ముద్రించడం కోసం ఎదురు వాళ్ళు చెడుని చూస్తాడు. A teacher corrects you, a Vaishnava praises. Yes. Okay. అంటే వైష్ణవ్ ప్రేజ్ చేసినంత మాత్రం మనం చెడు గుణాలు లేవని కాదు, ఆయన చెడు గుణాలు చూడటం లేదు. అంటే చెడు గుణాలు వాళ్ళందరూ పొగుడుతున్నారు, నాకు చెడు గుణాలు అన్ని పోయాయి, నీ మంచి వాడిని అయిపోయాను, వైష్ణవ్ అయిపోయాను మనం అనుకుంటే మనం అది ఫాలో స్టేట్. Okay. Okay, thank you. ఓకే, ప్రాబ్లం అది అయిపోతుంది. శ్రీ ప్రభుపాద की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय. वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यः एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव की जय. हरे कृष्ण. हरे कृष्ण प्रभु।